హాయ్ హలో నమస్తే నేను మీ నాగార్జున. ఏదైనా మనం సాధించాలంటే చదువు ఒకటే కాదు, దానికి తగ్గ శ్రమ కూడా ఉంటే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం అని నిరూపించినటువంటి వ్యక్తితో మనం ఈరోజు మాట్లాడుతున్నాము. అది ఎవరో కాదు, శ్రావణ్ కుమార్. ఫిలిం ఇండస్ట్రీలో లైట్స్ అండ్ బ్యాటరీస్ తయారు చేసుకుంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఈరోజు అన్ని ఆల్ ఇండస్ట్రీస్ అంటే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఈరోజు ఒక పెద్ద సంస్థగా ఎదిగినటువంటి అన్ని ఇండస్ట్రీలలో సుపరిచితుడు శ్రావణ్ కుమార్ గారితో ఈరోజు కొన్ని మాటలు మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. మా ఫీల్డ్ పర్సనే ఒక మంచి కాన్సెప్ట్ని ఎత్తుకున్నావు, చాలా మంచిది. మన ఫీల్డ్లో చాలామంది అంటే మనం ఒక బ్యాక్ బోన్ అంటే గుర్తింపు లేని ఒక బ్యాక్ కార్మికులం అదే లైట్స్, కెమెరామెన్ తర్వాత లైట్స్ తర్వాత తయారు చేసే మాదొక సపరేట్ జోనల్. మాకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మోస్ట్ వాంటెడ్ ఏంటంటే ఇంపోర్టెడ్ ఇండియన్. సార్, ఇప్పుడు మీ యాక్చువల్గా మీ చైల్డ్హుడ్లో ఎలా ఉండేది, అసలు ఎలా చైల్డ్హుడ్ అంటే నాది నేను 9.5 9.5 అని చాలా అంటే గర్వంగా చెప్పుకుంటా. ఎక్కడ చదువుకున్నారు అసలు? మా ఊర్లో జెడ్పీపీఎస్ అని, ఇక్కడనే రంగారెడ్డి జిల్లా యాచారం మాది గ్రామం. చిన్నప్పటి నుంచి కొద్దిగా అంత ఆర్ట్ వర్క్ అంటే మనం ఆర్టికల్స్ అంటే చాలా ఇష్టం అన్నట్టు. చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు బాగా బొమ్మలు అంటే అప్పుడు 1985 సంథింగ్లో మారుతి కార్ అప్పుడు రోడ్డు మీద ఇలా పోతే అలా తయారు చేసినాం. అంటే అప్పుడు అట్టలతో ఏమంటారు మెటల్తో చేసేటన్ని. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు బాగా అంటే ఆ కార్ చూసే దానికనే మీరు మెరుపుతిగలాకెళ్ళి పోయేది అన్నట్టు. ఆగకుండే అప్పుడు చాలా మా ఊర్లో అంతా కార్ అన్నది లేకుండే, ఏదో అట్లా పోయేది. రోడ్ హైవే కదా, నాగార్జున సాగర్ హైవే కదా. ఉష్క లారీలు, స్కూళ్ళు ఇట్లా తయారు చేసేది. అంటే అదొక ఆర్ట్ వర్క్. అందరు నన్ను ఊర్లో ఇంజనీర్ అయితే ఇంజనీర్ అంటే అప్పట్లో అనేది ఇంజనీర్ అది. మరి ఎలా అంటే హైదరాబాద్కి ఎలా వచ్చారు అసలు? అంటే ఏ పర్పస్లో వచ్చి ఏమైపోయారు? అంటే నేను స్టడీస్ కమ్ ఎలక్ట్రానిక్స్ చేద్దామన్న ఉద్దేశంతో మా బాబాయ్ తీసుకొచ్చినట్టు ఇక్కడికి. వర్క్ చేయడం వల్ల ఏమైందంటే ఆ వర్క్లో మంచి ప్రొడక్షన్ ఇస్తున్నా అని చెప్పి నన్ను వాడు ఎవరైతే నేను పని చేస్తానో అతను లాక్ చేసేసుకోండు. అంటే నాతోటి వర్క్ బాగా ప్రొడక్షన్ వెళ్తుందని. ఏం చదువుతావు, ఎస్ఎస్సి కూడా మా ఫాదర్ అన్నాడు ఎస్ఎస్సి కంప్లీట్ చేపియరు అంటే, ఇక అంత లోపల తను చేపియలేకపోతుండు అని మా వాళ్ళు కూడా ఊర్లో ఏం పని లేకపోతే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం, నేను కూడా వాళ్ళ కష్టాలు చూసుకుంటూ జాబ్ చేసుకోవడం. ఎలక్ట్రానిక్స్ స్టెబిలైజర్స్ అండ్ యూపీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్లో చేయడం. మీరు అప్పుడు అంటే అసిస్టెంట్కి చేరినారా? అసిస్టెంట్ చేసేది వర్క్. ఇంక మనది ఓన్లీ 1 ఇయరే వర్క్ చేసినాను నేను. అది 1 ఇయర్ చేసి 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకొక జాబు 2 ఇయర్స్, అరౌండ్ 3 ఇయర్స్ తర్వాత 93 నేను 1993లో నవంబర్ ఐ థింక్ వచ్చినుండి. ఆ తర్వాత 1996 నవంబర్ దీపావళి టైంలో మళ్ళీ నా ఓన్గా బ్రాండ్ పెట్టుకునండి. ఓకే, స్టెబిలైజర్ మీరే తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్, స్టెబిలైజర్ యూపీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ నా ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకునండి. ఇక అప్పటి నుంచి నా ఓన్ బ్రాండ్ని రన్ చేసుకుంటూ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ ఒక మంచి క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నించేది. చాలా టఫ్ క్వాలిటీ, చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది అందులో. అంటే అప్పట్లో కొన్ని వేరే స్టెబిలైజర్స్ ఉంటాయి కదా, అంత పెద్ద స్టెబిలైజర్స్ కంపెనీతో మీరు ఎలా పోటీ పడ్డారు అసలు? అంటే అప్పుడు నాకంటూ ఒక మార్క్ ఉండేది. నేను ఏ వర్క్లో ఒక రీజనబుల్ క్వాలిటీ మెయింటైన్ చేసేవాడిని. రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ, ప్రొడక్షన్, ఈ 3 మెయింటైన్ చేసేది. సో నేను నేర్చుకున్న తర్వాత దాన్ని అలానే మెయింటైన్ చేసిన. దానికి ప్రైస్ అంటే కస్టమర్ మన దగ్గరికి వెళ్ళి అప్పుడైతే మీరు నంబర్ 150 రూపాయలకు స్టెబిలైజర్ ఇచ్చారు. ఆ 150 రూపాయల స్టెబిలైజర్ కూడా కస్టమర్కి ఒక మంచి సేఫ్టీ ఉండే విధంగా చేసేవాడిని నా స్టైల్లో. అది నేను ఎవరిని ఫాలో కాకపోయేది, ఎవరిని కాపీ కొట్టడం ఫాలో కావడం ఉండకపోయేది. నా ఓన్ థాట్లో తయారు చేసేది. ఆ ఓన్ థాటే నాకు
ఫర్దర్గా నన్ను ముందలు తీసుకొచ్చింది ఆ ఎలక్ట్రానిక్ జర్నీ. ఇప్పుడు ఈ ఫీల్డ్కి రావడానికి, ఈ ఫీల్డ్లో కూడా ఇలా చేసుకుంటూ పోవడమే నాకు అది ప్లస్ పాయింట్ అయింది. అంటే అన్న ఇప్పుడు బేసిక్గా యువర్ నాట్ ఇంజనీర్, నేను ప్రాక్టికల్. మీరు అసలు చదువుకోయిందే 9th క్లాస్. 9th క్లాస్ అసలు 9th కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి 8th. 9th కంప్లీట్ అయిపోయింది. 9th అంటే 9th అండ్ హాఫ్, అంటే ఇంక ఎస్ఎస్సిలో పోలే జస్ట్ 9th చదువుకో. 9th అండ్ హాఫ్. సో మీకు ఈ ఎలక్ట్రానిక్స్ ఎలా అసలు అంటే అది ప్రాక్టికల్గా మనము అంటే ఎలక్ట్రానిక్లో మనం ఊరికే పని చేయడం వేరు, అంటే దాంట్లో రెండు ఉంటాయి, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఉంటాయి. మనం ఒక ప్రోడక్ట్ తయారు చేయడం వేరు కదా. ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు సాఫ్ట్వేర్ లేకుండే, ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చింది. నేను హార్డ్వేర్, నేను సాఫ్ట్వేర్ కాదు. బట్ ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చి పడ్డా ఇప్పుడు డిజిటలైజ్ లైట్స్ డిజిటలైజ్ కావడం, ఎల్ఈడీల వర్షన్ రావడం, దాంట్లో కంట్రోలర్స్ ఇలాంటిది రావడంతో కొద్దిగా అంతా నాకు, నేను హార్డ్వేర్ ఉన్నా బట్ సాఫ్ట్వేర్ లేదు. సో దానికి కన్వర్ట్ కానీ ఇప్పుడు నేను కంట్రోలర్ తయారు చేసి ఇవన్నీ తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు అరౌండ్ నేను 3 years నుంచి ఒక కంట్రోలర్ చేద్దామని చెప్పి రీసెంట్లీగా మొన్న ఓకే అయిపోయింది. ఫ్లిక్కర్ ఫ్రీ కంట్రోలర్, RGB బై కలర్ కంట్రోలర్ అయిపోయింది. అది ఇప్పుడు అది ప్రొడక్షన్కి ఎక్కింది. ఇప్పుడు మీరు స్టెబిలైజర్స్ ఆల్రెడీ ఇప్పుడు సొంతంగా తయారు చేశారు. ఎన్ని రోజులు అది అలా కంటిన్యూ అయిందనా? అది అరౌండ్ 96 నుంచి నేను 98 దాకా స్టెబిలైజర్ ఫీల్డ్, అంటే 93 నుంచి 98 దాకా స్టెబిలైజర్ ఫీల్డే. ఆ తర్వాతనే నేను ఫీల్డ్లకు. అంటే మీది ఆల్మోస్ట్ ఈ స్టెబిలైజర్స్ త్రూ అవుట్ ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగిందా? ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఓన్లీ క్యాపిటల్ కోటి ఉండే. కోటిలో ఈ మార్కెటింగ్ గుజరాతీ గల్లీ ఐడియా ఉంది కదా, ఆ ఎలక్ట్రానిక్ మార్కెట్ అన్నట్టు, అక్కడనే సప్లై ఇచ్చేది మనం. అంటే మీరు తయారు చేసి వేరే వాళ్ళకు మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళన్నా అసలు? అది మొత్తం షాపులు ఉన్నాయి కదా అక్కడ, ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ, ఏపీకి టోటల్లీ సప్లై అన్నట్టు. అది ఈవెన్ మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా అక్కడికి వెళ్ళే క్యాపిటల్ కోటి అన్నట్టు. అప్పుడు ఎలక్ట్రానిక్ మార్కెట్ మొత్తం. అప్పుడు టీవీ కావాలన్నా, టేప్ రికార్డ్ కావాలన్నా, స్టెబిలైజర్ కావాలన్నా, ఎలక్ట్రానిక్ ఏ గూడు కావాలన్నా నీకు కోటి గుజరాతీ గల్లీ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రికల్ అంటే మళ్ళీ తూర్పు బజార్ వస్తుంది. అప్పుడు అదే హబ్ ఉండేది. సో ఇప్పుడు సడన్గా ఇది స్టెబిలైజర్ తయారు చేసే వ్యక్తి ఫిలిం ఇండస్ట్రీలో ఎలా ఎంటర్ అయ్యారు? దీనికి మన ఏసీఎస్ ఆనంద్ సినీ సర్వీస్ ఉంది కదా, ఆనంద్ సినీ సర్వీస్ కారణం. ఆనంద్ సినీ సర్వీస్కి అక్కడ మన ఎలక్ట్రానిక్ సర్వీస్ పాయింట్ ఉండే ఒకటి, పటేల్ రవి ఇంటి ముంగల. సో అక్కడ వచ్చి నేను అప్పుడప్పుడు అక్కడికి సప్లై ఇచ్చేది అన్నట్టు. ఆయనకు టీవీలో ట్రాన్స్ఫార్మర్స్ సప్లై ఇచ్చేది. సో అక్కడికి ఒకసారి శ్రీనివాసరెడ్డి మన ఏసీఎస్లో చీఫ్ టెక్నీషియన్ ఉండే, ఆయన ట్రాన్స్ఫార్మర్ సప్లై చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ చేసేటోళ్ళు ఎవరు అంటే పలాను ఇట్లా చేస్తాడు, మాకు ఆయనే సప్లై చేస్తాడు అంటే. నాకు ఒక ఎగ్నేటర్, ఇప్పుడు మన 4 kV లైట్స్ ఉండే కదా, 4 kV 2.5 kV కెనరావి, ఆ కెనరా లైట్స్లో ఎగ్నేటర్ అని వచ్చేది నాకు. స్పార్క్ కొడుతుంది, స్పార్క్ కొడితే బల్బ్ వెలుగుతుంది. సో ఆ ఎగ్నేటర్ వచ్చేసేసి కాస్ట్లీ ఉండే, సర్వీస్కి బాగా ఎక్కువ సర్వీస్ వస్తుండే. సో ఆ ఇగ్నేటర్ చేయడానికి నాకు కావాలి అంటే నేను శ్రీనివాస్ రెడ్డితో అప్రోచ్ అవ్వడం, ఆయన ఏసీఎస్లో ఆర్డర్ తీసుకోవడం, ఆయనకు నేను చేసి ఇవ్వడం, అట్లా బాండింగ్ ఏర్పడదు ఏసీఎస్కి నాకు. మధ్యన శ్రీనివాస్ రెడ్డి ఉండే అన్నట్టు. సో నాకు దాంతో నేను నాది అడుగు అలానే ఆ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ హెచ్ఎంఐ ఎగ్నేటర్స్, హెచ్ఎంఐ లైట్ ఎగ్నేటర్స్ అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ అంటే నెక్స్ట్ అంటే మన కినెఫ్లో ఉంటుంది కదా, మన కినెఫ్లో ట్యూబ్ ఉంటుంది కదా, ఆ చోక్ చేయగలుగుతావా అని చెప్పి ఓ రోజు ప్రపోజల్ పెట్టారు ఆనంద్ సినీ సర్వీస్ నుంచి, ఈవెన్ శ్రీనివాస్ రెడ్డి. సో అప్పుడు అది నేను చేస్తా, కానీ ఇందులో కొద్దిగంత ఎలక్ట్రానిక్ డీప్ కంట్రోలర్స్ ఉన్నాయి, అది నాకు ఐడియా లేదు, అది నేను కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సి వస్తుంది అని చెప్పి ఈసీఎల్లో ఎలక్ట్రానిక్ ఇంజనీర్లను వాళ్ళను అప్రోచ్ అవ్వడం. అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఆడ డెవలప్మెంట్ అంటే బాగా టైం తీసుకుంటారు, బాగా కొద్దిగంత ఉంటాయి ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల
అది కలవట్లేకుండా ఉండే, చాలా డిలే అవుతుండే ప్రాజెక్ట్. సో దానివల్ల ఏమైందంటే శ్రీనివాసరెడ్డి నువ్వు కూడా చేయొచ్చు కదా అన్నట్టుగా అంటే నేను కూడా చేసిన. అంటే నేను అప్పటికి నేను స్టెబిలైజర్స్లో మేము పీసీపీస్ అవి ఇవి చేసేవాడిని. అంటే బోర్డ్ డిజైన్ చేసుకునేది, ట్రాక్ బోర్డు అది అయితే దీన్ని ట్రాకింగ్ చేసి నేను బోర్డు తయారు చేసి ఒక ట్రాల్ చేసిన. సో అందులో చాలా ఒక ప్రాబ్లం వస్తుండే. ఆ ప్రాబ్లంకి అదే ఏసీఎస్లో చీఫ్ టెక్నీషియన్ శివమణి ఉండే. అంటే అప్పటికి కినఫ్లో ఆల్రెడీ మార్కెట్లో ఉండేనా? కినఫ్లో ఒరిజినల్ ఉండే, ఒరిజినల్ కినఫ్లో అప్పుడు అది 1.5 lakh సమ్ చేంజ్ ఉండే. సో ఇది ఆయన శివమణి సార్ ఒక చిన్న ఐడియా ఉండే అందులో, అది బాగా నాకు తట్టలేకుండే. ఆ ఐడియా ఆయన ఇవ్వడంతో అది బోర్డు ఓకే అయిపోయింది. ఎంత టైం పట్టింది మనకు బోర్డు ఓకే? అరౌండ్ 1 year పట్టింది. 1 year పట్టింది. బాగానే ఇన్వెస్ట్ చేసిండు శ్రీనివాసరెడ్డి, బాగా సపోర్ట్ కూడా చేసారు. ఏసీఎస్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఒరిజినల్ బోర్డులోంచి అప్పుడు చాలా కాస్ట్లీ ఉండే బోర్డు అది. అరౌండ్ ఆ టైంలో 10,000 ఉండే ఈచ్ వన్ ఒక బోర్డు. సో వాళ్ళు డేర్గా ఇవ్వడం, దాన్ని R&D చేయడం అంటే మామూలు మాట కాదు. కిరణ్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి, ఆయన చాలా ఎంకరేజ్ చేశాడు కిరణ్ సార్. సో అప్పుడు అది చేసి బాగా సపోర్ట్ చేశారు. ఓకే అయిపోయింది. అందులో 8 బ్యాంకు, 10 బ్యాంకు, 4 బ్యాంకు, సింగిల్ బ్యాంక్ ఇట్లా తయారు చేసి ఇవ్వడం జరిగింది. మంచిగా ఆర్డర్స్ కూడా బాగానే వచ్చినాయి. సో అప్పుడు మీరు సపరేట్గా లే అప్ప లేకుండే, నాది ఓన్లీ సపోర్టు. జస్ట్ మనది కినఫ్లో అంటే ఇంటర్నల్ పార్ట్స్, ఓకే, అవుటర్నల్ కాదు. అవుటర్నల్ కూడా లాస్ట్కు శ్రీనివాసరెడ్డికి ఆయనకు ఫ్యాబ్రికేషన్ అప్పుడు అంత అనుభవం లేకుండే. బాలనగర్లో చేపించడం, బాంబే పోయి కొన్ని స్పేర్స్ తీసుకురావడం, పోయి నేనే తీసుకురావడం చేయడం జరిగింది. మంచిగా అయ్యింది. మంచి ప్రొడక్షన్ టైంలోనే నాకు ఆయనకు కొద్దిగా క్రాక్స్ వచ్చి అది మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్ టు పెవిలియన్ అని మళ్ళీ నేను స్టెబిలైజర్స్కే వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ వచ్చిందన్న అసలు డిస్టర్బెన్స్? వస్తాయి కదా కొన్ని ఈగోలు, చిన్న గొడవ లాగా వచ్చినుండే, అది అయిపోయింది కదా. అయిపోవడంతో నేను మళ్ళీ స్టెబిలైజర్ యూపీఎస్ మ్యానుఫ్యాక్చరింగే వెళ్ళిపోవడం జరిగింది. శివమణి సారు మళ్ళీ అప్రోచ్ అయ్యాడు, ఏంది అంత ఓకే చేసి అంత బాగుండి ప్రొడక్షన్ టైంకి వచ్చేసరికి అలా నువ్వు వెళ్ళిపోయినావు అని. ఆయన కూడా ఏసీఎస్లో బంద్ చేసి ఆయన బయట అవుట్ ఆఫ్ కంట్రీ పోయి ఆయన జాబ్ చేసుకొని వచ్చిండు శివమణి సార్. సో అప్పుడు ఆయన నన్ను అప్రోచ్ అయ్యి, లేదు నువ్వు చేసినావు, అంత మంచిగా చేసినావు, ఇండియాలో కాదు వరల్డ్లో కినఫ్లో తర్వాత చేసింది నువ్వే. వరల్డ్లో కినఫ్లో తర్వాత ఫస్ట్ చైనా కూడా చేయలే కినఫ్లో, యుఎస్ తర్వాత కినఫ్లో తయారు చేసింది నేనే. అప్పుడు కినఫ్లోకి ఎంత క్రేజ్ ఉండే అంటే అది కూల్ లైట్ ఉండే, కూల్గా ఉండేది, హై సిఆర్ఐ ఉండేది, క్లోజ్అప్ షాట్స్కి ఉండేది. అప్పుడు హెచ్ఎంఐ లైట్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్లో పెట్టేది, ఈ లైట్స్ ఫ్రంట్, ఇవి దేవుళ్ళు అన్నట్టు అప్పుడు అవి ఆర్టిస్టులకు, ఎందుకంటే కూలింగ్ ఉంటుంది అలా. అప్పుడు ఇట్లా ఏమంటారు మేకప్ ఇట్లా కారిపోయేది, దీంతో కూల్గా వర్క్ వెళ్ళేది. చాలా బాగా అప్పుడు చాలా ఫేమస్ అది కినఫ్లో అంటే. అంతా చేసినావు ఎందుకు వదిలేసినావు అది అని ఆయన, లేదు నువ్వు తయారు చేయి నేను తీసుకుంటా అని. అప్పుడు మళ్ళా రీఎంట్రీ అయ్యింది. శివమణి సార్కి థ్యాంక్స్, ఆయన ఇప్పటికైనాది ఇక్కడ పెట్టేసుకుంటా చీఫ్ ఎలక్ట్రీషియన్ అని అట్లా అన్నట్టు. సో ఆయన వల్ల మళ్ళీ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఆయనకు వాళ్ళ బ్రాండ్ చేసి నేను ఇక్కడ కూడా ఇవ్వలే, కేరళని అమ్మిన, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో అమ్మడం జరిగింది. ఇంకా తర్వాత ఇక్కడ ఒకరికి డీలర్షిప్ ఇచ్చి వాళ్ళ నుంచి వాళ్ళు చేయలేకపోతే ఇక నేనే చాలామందికి జగన్, అప్పుడు వీళ్ళందరూ లైట్ మెన్స్ కదా, వాళ్ళు అప్పుడప్పుడే యూనిట్స్ పెడుతున్నారు. జగన్ ఆనంద్ సారు, మన రాజు గారు, వీళ్ళందరూ అప్పుడు వీళ్ళందరూ కెమెరా ఏమంటారు లైట్ మెన్స్లోకి వెళ్ళి యూనిట్లు పెడుతున్నారు. అప్పుడు నా దగ్గరికి రావడం, వాళ్ళకు ఇవ్వడం, వాళ్ళు అప్పుడు అట్లాంటి ఒక్కొక్క లైట్ 2 లైట్లతో స్టార్ట్ చేశారు. చాలా బాగా ఇప్పుడు మంచి క్లిక్ అయ్యారు. బట్ అప్పుడు ఆ నుంచి బాండింగ్ అన్నట్టు ఇక్కడ వాళ్ళతో నాకు. అంటే ఇప్పుడు మీరు అప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేసినారు కదన్నా, ఇప్పుడు 4 బ్యాంకులు అదే కదా మీరు చెప్పారు? కినోఫ్లో 4 బ్యాంక్స్, 2 బ్యాంక్స్, ఫ్లోరసెంట్ కినోఫ్లా. సో అవి ఇప్పుడు మన టాలీవుడ్లోనే కాకుండా బయట ఇండస్ట్రీ కూడా ఇచ్చారా? బయట ఇండస్ట్రీకి అంటే బాంబే ఇచ్చేది. బాంబేలో ఎట్లా అంటే అక్కడ పోయిందంటే ఒక పీస్ పోయేది,
ఆర్డర్ రాకపోయేది, అంటే వాళ్ళు కాపీ చేసి ఇక మనకు ఆర్డర్ రాకపోయేది. ఓకే. అది అది రిపీట్ అన్నట్టు. బాంబేకి నాకు అర్థమైంది, బాంబే నుంచి ఒక ఆర్డర్ వచ్చింది అంటే ఇక మళ్ళీ రాదు. ఏమైంది అంటే అక్కడికి వెళ్ళి ప్రొడక్షన్ వస్తుంది, అంటే అక్కడికి వెళ్ళి ఇక వాళ్ళు బల్క్ తయారు చేసి వాళ్ళు బాగా ఇన్వెస్ట్మెంట్, వాడు బాగా సపోర్ట్ ఉంటుంది అక్కడ. మనకి ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఫైనాన్షియల్గా. నేనైతే అసలు ఫైనాన్షియల్గా ఇప్పుడు నాది ఫిలిం నగర్ స్లమ్ ఏరియా, నేను స్లమ్ అనాలి. అది నాది 18 బస్తీలో మాది ఒక 100 గజాల ఇల్లు నాది. సో అలాంటి స్లమ్ డాగే ఈరోజు మిలినియర్ అయిపోయినారు. లేదు, భగవంతుని దేవాల పోదాం. అదే మన టార్గెట్. నేను ఒక ఫిలాసఫీలో వెళ్ళిపోతా, అంటే బాగా డబ్బు సంపాదించాలన్నది నా ఉద్దేశం ఉండదు. డబ్బే అని డబ్బు వెనుక పడితే ప్రొఫెషనాలిటీకి డబ్బుకి సంబంధం లేదు. నా ఉద్దేశం, నేను ఎప్పుడూ ప్రొఫెషనల్గా ఒక వర్క్ చేస్తున్నాను, ఆ వర్క్ని మంచిగా అయినంత వరకు ఫుల్ ఎఫోర్ట్ పెట్టి ఒక కస్టమర్ కొంటున్నాడు అంటే ఆయనకు మనం ఒక మంచి ప్రైస్లో, ఒక రీజనబుల్ ప్రైస్లో ఇచ్చి. ఇప్పుడు కినోఫ్లో 1,50,000, కినోఫ్లో మేము అప్పుడు 25,000కి ఇచ్చేది. ఎక్కడ 1,50,000, ఎక్కడ 25,000. చాలా వ్యత్యాసం అన్న. అంటే వాళ్ళకు ఇప్పుడు అప్పుడు 1,50,000 పెట్టి వీళ్ళందరూ కొనేటోళ్ళ, అందరూ కొనలేరు. మరి వాళ్ళకు ఒక ఛాన్స్ వచ్చేసేసింది. వాళ్ళకు సినిమాలకు మీ దగ్గర కినోఫ్లో ఉందా, రైట్ బేబీ, రైట్, ఓకే రైట్, అయిపోయింది షూట్, జనరేటర్, ఇట్లా వాళ్ళు ఎంట్రీ అయ్యారు. సో ఇలా కినోఫ్లోతో ఎన్ని సంవత్సరాలు మీరు? అది కినోఫ్లో అరౌండ్ నేను ఇక్కడ కరోనా రాకముందు నుంచి అది కోటిలో ఉండే ఆఫీస్. అప్పుడు వర్క్ షాపు అంతా అక్కడనే ఉండే. మేము కూడా అప్పుడు అక్కడే వచ్చేవాళ్ళం. అంటే అది నాది పాత షాప్ అన్నట్టు, అరౌండ్ నాది 20 years కింద షాప్ అది. అక్కడ నాకు చాలా రెంట్ కంఫర్ట్లు ఉండే, అంత ఉండే. ఎప్పుడైతే ఈ స్మార్ట్లకు వస్తున్నామో ఇక మనము కంట్రోలరు, చైనా కంట్రోలరే ఒకటి దొరికింది నాకు. ఆ కంట్రోలర్ దొరకడంతో ఇక నేను RGB బై కలర్ చేసుకోవచ్చు విత్ యాప్ మోడల్ అని బాగా హ్యాపీగా ఫీల్ అయినా. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా రావడంతో మనకేమైందంటే ఇక ఇక్కడ జంప్ అయినాం ఫిలిం నగర్లో, అంటే ఆ బేస్ చేసుకొని ఇక్కడ పెట్టినాం. ఇప్పుడు ఈ లైట్స్ ఇప్పుడు మీరు తయారు చేస్తున్నారు, ఓన్ బ్రాండింగ్. సో దానికి సర్టిఫికేషన్ ఏమైనా కావాలా? నేను అన్నీ నా రిజిస్టర్డ్, అప్ప రిజిస్టర్డ్ విత్ లోగో. ఆ లోగోని నేను బాగా ఆలోచించి చేసిన అన్నట్టు. దానికి పేరు అప్ప అని పెట్టడానికి కారణం మా ఫాదరే. ఆయన ఏమి ఇవ్వకున్నా కానీ ఆయన వాళ్ళకంటూ ఒక ఏమంటారు, వాళ్ళది ఒక నిజాయితీ పరమైన వాళ్ళ లైఫ్ స్టైలే, ఒక జీవన విధానం, అప్పట్లో జీవన విధానం, అలా జీవన విధానం అనాలి. ఆ లైఫ్ స్టైలు అట్లా మనం ఒక్కరోజైనా బతుకుతామా అనిపిస్తుంది. ఇప్పటికి నేను ఒక్కరోజైనా మా ఫాదర్ లాగా, మా అప్పలాగా బతుకుతానా ఏంటన్నా అసలు? అంటే వాళ్ళంతా వాళ్ళ అమాయకత్వం, వాళ్ళకు డబ్బు మీద అంత వ్యామోహం లేకపోవడం, ఒక వర్క్ని చేస్తే కష్టపడి చేయడం, దాన్ని కూడా రీజనబుల్గా ఏం చేసేవారు? అంటే మీ ఫాదర్ ఏం చేసేవారు? టైలర్స్. మేము బేసిక్గా మేము బట్టలు స్టిచ్చింగ్ చేస్తారు కదా, దర్జీ మేరా అంటారు, దర్జీ మేరా చింపా అని అంటారు ఇక్కడ. సో అదే అన్నట్టు మాది టైలర్స్ మా వృత్తి. సో మీరు హైదరాబాద్కి వచ్చి ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నప్పుడు మీ ఫాదర్ అయినా మీ గ్రాండ్ ఫాదర్ అయినా ఎప్పుడైనా ఎవరైనా అడ్వైజ్ ఇచ్చారన్నా? అంటే ఇలా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ చిన్న ఉన్నప్పుడే చనిపోయాడు. మా కజన్ అంటే మా అమ్మ వాళ్ళ మేనమామ కొడుకు నన్ను, అంటే మా బాబాయ్, ఆయన ఈ ఎలక్ట్రానిక్స్లో తీసుకొచ్చాడు. ఇంకా మా దాంట్లో ఊరు లేకుండా నేను కూడా చాలామంది మా బ్రదర్ని, ఇంకో వాళ్ళను, మా బావమారిని, వాళ్ళందరినీ తీసుకొద్దామని చూసినా కానీ ఎవ్వరు సెట్ కాలేకపోయారు. ఇక నేనైతే ఉండిపోయినా, ఇక చేసుకుంటూ పోతున్నా అంతే హ్యాపీగా. తాతప్ప ఏంటంటే ఆయనది ఒక స్టోరీ ఉండేది, మా ఫాదర్ చెప్పేది, మా అప్ప చెప్పేది, మన వర్క్ క్వాలిటీ గురించి చెప్పేది. ఆయన అప్పుడు రజాకార్ల టైము మా తాత మంచిగా సూట్ మేకర్ అన్నట్టు. యాక్చువల్గా ఆయన సూట్ మేకరు, బాగా పగిడి పెట్టుకొని చాలా హంబల్గా ఉండేది. ఆయన మంచి మెయింటైన్ చేసేది. అప్పుడు ఏమేం చెప్పాలంటే మేము అప్పుడు ఒక రాయల్ ఫ్యామిలీ అని అలించిపించిన. మంచిగా మా ఇల్లు ఒక 8 గదుల ఇల్లు, 8 ధరల ఇల్లు అంటారు కదా, మిద్దె ఇల్లు 8 ధరల ఇల్లు అంటే ఆ టైంలో టేక్ వుడ్లతోటి, అంటే చాలా మంచి
హైలు ఉన్న ఇల్లు అనడం. అంటే మా తాతను ఆ టైంలోనే అకౌంటెంట్ని మెయింటైన్ చేసి, ఆయనకు కోమటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అకౌంట్స్ అన్నట్టు, అంత రేంజ్ అన్నట్టు. ఆయన డబ్బులు మిత్తిలకి ఇవ్వడం, ఆయన చాలా వర్క్ డిమాండ్ ఉండే. సూట్ మేకర్ అంటే చాలా వర్క్ డిమాండ్ అన్నట్టు ఆ టైంలో సైకిల్ మెయింటైన్ చేయడం అనేది అప్పుడు రాయల్ అన్నట్టుగా. ఆయన క్వాలిటీ ఎట్లుండే అంటే, ఆ రజాకా టైంలో ఒక అతను చనిపోయి శవం బాయిలో పడింది. హుక్కు, ఒక చైన్ హుక్ ఉంటుంది కదా, అది బాయిలో వేస్తే ఆ చైన్ హుక్ తగిలి శవం బయటకు వచ్చేసేసింది. ఆ హుక్ తోటి అంటే కాజా ఉంటుంది కదా ఇక్కడ, కాజా కుచ్చుకొని శవం వచ్చింది బయట. అప్పుడు రజాకార్స్ చాలా బాగా భయం ఉండే అలాంటి. ఎవరు కొట్టిరు ఇది అని చెప్పి అనగానే ఇట్లా సాంబప్ప కొట్టిండు, మా తాత పేరు సాంబప్ప, ఆయన కొట్టిండు ఇట్లా అంటే ఆయన పిలుచుకరా అంటాను. మా తాత గజ 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 వణుక్కుంటూ పోయిన. చాలా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ వర్త్ నీది అని చెప్పి అప్పుడు గోల్డ్ కాయిన్ ఇచ్చిన. అదొక అంటే అది చెప్పుకుంటుంటే ఏమనిపిస్తుంది అంటే, ఆహా ఇంత వర్క్లో మనం ఉండేనా అంటే, మన హిస్టరీ చెప్పుకుంటేనే కదా మనకు బాడీ లాంగ్వేజ్ వస్తుంది. మనకు ఒక ఇట్లా నడవాలి అనేది ఉంటుంది. అది మా ఫాదర్ చెప్తే బాగా. సో అంటే ఏది ఉన్నా కానీ క్వాలిటీ మెయింటైన్ చేయాలనేది మనం శాయశక్తిలో ప్రయత్నిస్తాం. మన చేతులు లేదు ఏం లేదు కానీ, బట్ మనకు ఫీల్డ్లో తెలుస్తుండాలి ఏం ప్రాబ్లమ్స్ ఏంది. చాలా ఫీల్డ్లో మనకు చాలా తెలియవు. ఇప్పుడు ఈ ఫీల్డ్లో కూడా నేను అప్పుడు షూటింగ్స్కి పోయేది, నేను షూటింగ్ స్పాట్స్లకు పోయేది, వాళ్ళతో తెలుసుకునేది. అప్పుడు చాలా బాగా చెప్పేది ఫీడ్బ్యాక్. అప్పుడు నాకు బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చేది. ఏసీఎస్లో అయితే సూపర్ అన్నట్టు. నాకు ఏసీఎస్ సపోర్ట్ కిరణ్ సార్, ఆయనకు నాకు ఇంట్రడక్షన్ కాకపోయేది. ఆయన నన్ను చూసింది ఒకటేసారి, అంటే చాలాసార్లు చూసిండు, బస్ ఒకసారి 10 బ్యాంక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూసిండు. చాలా చాలా ఇష్టం ఆయన అంటే నాకు. అంటే చెప్తున్నా అంటే మనకు అది కినోలో నుంచి బ్యాటరీలోకి ఎలా ఎంటర్ అయ్యారు అసలు? బ్యాటరీకి చేయాలని ఎలా అనిపించింది? బ్యాటరీస్కి అంటే అప్పుడు ఏముందంటే డ్రై షెల్ వాడేది. అప్పుడు కెమెరాస్కి అన్ని డ్రై షెల్ వాడేది. అప్పుడు డ్రై షెల్ ప్యాకులు చేసి మెటల్ దాంట్లో అంటే చెక్కలో చేసేది, చెక్కలో వేసి డ్రై షెల్ వేసేది. అంటే 12 వోల్ట్ డ్రై షెల్ వేసి కెమెరాకు వాడేది. అప్పుడు అందరూ అదే అన్నట్టు. లిథియమే పాలిమర్ అని బాంబే నుంచి లిథియమే పాలిమర్ ప్యాక్స్ తోటి ఉండే ఒక ప్యాకెట్ ఉండే. అది డేంజర్ అని చెప్పి ఒకసారి ఏదో బ్లాస్ట్ అయింది, ఆ తర్వాత ఎవరు వాడకపోయేది. లిథియమే ఇయాన్ షెల్ ఉంటుంది కదా, అది షీల్డెడ్ ఉంటుంది, వీమౌంట్ బ్యాటరీలో యూజ్ అవుతుంది. ఇది జై శ్రవణ్ అని చెప్పి సాయి చరణ్ సార్ 24 క్యారెట్స్ సియూ ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు మేము డ్రై షెల్ సప్లై చేసేది, ఆయనకు ఏసీఎస్కి సప్లై చేసేది. అప్పుడు ఆయన నాకు చెప్పిండు ఇట్లా ఈ షెల్లో చెయ్యి ఇదంటే, ఓకే సార్ అని చెప్పి ఇక నాకు అప్పుడు దాని గురించి జీరో నాలెడ్జ్. మళ్ళీ దాని గురించి నేర్చుకొని పర్చేజ్ చేసి ప్యాకెట్ తయారు చేసిన ప్యాకెటే తీసుకొని సెట్ చేసి డైరెక్ట్గా అప్పుడు అసలు కెమెరాకి పెట్టాలంటే భయపడేది. ఆ కెమెరా అప్పుడు అంత కాస్ట్లీ, దాన్ని ఇట్లా టచ్ చేస్తే అంత. ఆ టైంలో సార్ డైరెక్ట్గా పెట్టు, నో ప్రాబ్లం చెయ్యి అని చెప్పి బాగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే నాకు లైట్స్లో కిరణ్ సార్ ఎట్లా అంటే, బ్యాటరీలో సాయి చరణ్ సార్. ఆయన బాగా సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన డైరెక్ట్గా చెకింగ్కి ఇవ్వడం, అవి చెక్ చేసుకోవడం, థ్యాంక్స్ చెప్పాలి ఆయనకు. ఆ విషయంలో బాగా సపోర్ట్ చేయడం జరిగింది. అట్లా ఆ థాట్లో వచ్చిన లిథియమే పవర్ బ్యాంక్. అప్పుడే బాహుబలి 1. అప్పుడు స్లో మోషన్ సమ్ స్పీడ్ షాట్లకి ఏదో ఉండే. ఆ టైంలో కొద్దిగా కెమెరాస్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండే. తర్వాత లైట్స్, బ్యాటరీస్ అప్పుడే ఇంట్రడక్షన్ అయ్యింది. మీరు చేసిన బ్యాటరీ నేను చేసిన బ్యాటరీ. అప్పుడు ఇవి దిగిపోతుంటాయి, బాగా చేంజ్ చేయవలసి వస్తుంది డ్రై షెల్. ఇది పొద్దున్న నుంచి రాత్రి దాకా వచ్చేస్తుంది. అరౌండ్ అప్పుడు 6 అవర్స్ వచ్చేది. అది ఉండి అప్పుడు చాలామంది అప్ప బ్యాటరీ, అప్ప అంటే కట్టప్ప, అది చాలా బాగా సపోర్ట్ దొరికింది నాకు. బాంబేకి ఒక బ్యాటరీ పోతే మళ్ళీ రాదు కదా, ఇంకా మనకు సౌత్ మొత్తం వచ్చేది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఫుల్ సపోర్ట్ అన్నట్టు. మొత్తం మనకు అరౌండ్ ఆ టైంలోనే 200 కెమెరాలకు పైకనే నాకు సపోర్ట్ ఉండే. వాళ్ళందరికీ బ్యాటరీ సప్లై చేసేది.
చాలా బాగుండేది. ఇంకా అప్పుడు సార్ ఉండి లిథియమే విమౌంట్ కూడా చేయి నువ్వు అని చెప్పి అన్నాడు సాయి చరణ్ సార్. అది ప్లాస్టిక్ బాడీ ఉంటుంది పైన. సో నా ఫస్ట్ మోడల్ 2017లో చేసిన అది బాడీ. అప్పుడు కూడా అది ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ టైం విమౌంట్ బ్యాటరీ తయారు చేయడం నేనే. అప్పటి వరకు మామూలు డైనా అవి ఉండేది లేదు డైనాకి నేను లేకుండే. అప్పుడు అందరూ ఇంపోర్టెడ్ బయటకు వెళ్ళి వచ్చేది. విమౌంట్ బ్యాటరీ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా 2016 నేను స్టార్ట్ చేసింది. 2017లో నేను సేల్ స్టార్ట్ చేసిన. 2018లో ఎక్స్పోలో కూడా పెట్టిన. అదన్నమాట విమౌంట్ బ్యాటరీ ఫస్ట్ టైం ఇన్ మ్యాన్. అప్పుడు డీ ట్యాప్ లేకుండా దానికి డీసీ పిన్ ఉండే. అప్పుడు రెడ్ కెమెరాలకు బ్యాటరీ ఉంది కదా, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసినాను. అది టెక్నాలజీ హైలీ. అది సో ఎంత టెక్నాలజీ చేస్తే ఇక్కడ కొనలేరు. ఆ బ్యాటరీ అంతా కొనలేవు. అది అప్పుడే ఆ కాస్టే దాన్ని 20,000 ఉండే బ్యాటరీ. అప్పుడు నేను ఈ బ్యాటరీ నేను అరౌండ్ 8,000కి సేల్ చేసిన. 8,000 సేల్ చేసిన. అప్పుడు బాగుండే. ఆ తర్వాత దాంట్లో కొన్ని కనెక్టర్ ప్రాబ్లమ్స్, డీ ట్యాప్ యూజ్ ఉండడం, దాని సేల్ పడిపోయింది. అంటే విమౌంట్లో అంత సక్సెస్ అవ్వలేదన్న మీరు? సక్సెస్ అంటే నేను అమ్మిన అరౌండ్ అప్పుడు బ్యాటరీ చాలా యూజ్ చేసేది కదా, లిల్లీ పుట్టుకి, మానిటర్స్కి, కెమెరాస్ కూడా వాడిన, చాలా వాడినాను. అరౌండ్ అవి 2,000 పైనే అమ్మిన నేను బ్యాటరీస్. అవి మీరు తయారు చేసిన విమౌంట్ బ్యాటరీ హైయెస్ట్ అవర్స్ ఎంత పని చేసింది అసలు? డిపెండ్ ఆఫ్ లోడ్ అన్నట్టు. అప్పుడు డిపెండ్ ఆఫ్ లోడ్ అంటే మా కెమెరా రెడ్కి వాడితే అప్పుడు 6 hours వచ్చేది. మీకు మన ఎస్ఎస్కి యారీకి దానికి వాడితే 2 గంటలే వచ్చేది. 2 గంటలు. అదే గ్రౌండ్ బ్యాటరీ ఎక్కువ వాడేది. రన్నింగ్ షాట్స్ కొద్దిగా ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఈ విమౌంట్ వాడేది. ఆన్ బ్యాటరీ కిందకి వాడేది. అది విమౌంట్ అనేది ఆన్ బ్యాటరీ కిందకి ఉండేది. ఎక్కువ మాత్రం గ్రౌండ్ బ్యాటరీ సపోర్ట్ ఉండేది. అట్లా విమౌంట్ దీనికి రెడ్కి కూడా అంతే. రెడ్కి అయితే ఇక విమౌంటే ఉండేది. సో మార్కెట్లో ఇప్పుడు మీరు ఆల్రెడీగా ఓన్గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక పేరు తెచ్చుకున్నారు. సో చాలామంది మిమ్మల్ని లాగాలని అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఎలా అసలు? సహజం అది మనకి ఎక్కడైనా. నాకు ఆ బాధ ఏం లేకుండే. బట్ నాకు మన టాలీవుడ్ క్వాలీవుడ్ అంటే మన శాండిల్వుడ్, తర్వాత చెన్నై కూడా పర్లేదు. మన సౌత్ మాత్రం చాలా సపోర్ట్ చేశారు, నన్ను బాగా తట్టుకోరు. అంటే కొన్ని స్పేర్స్ బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంపోర్టెడ్. ఇప్పుడు కరోనా టైంలో అయితే దారుణం. కరోనా టైంలో షెల్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. డెడ్ స్టాక్ ఉండడం, కంటైనర్లో పడిపోయి ఉండడం, కొన్ని ఓల్డ్ 4 years 3 years సెల్ ఉండడం, వీటి బ్యాకప్ ప్రాబ్లం ఉండడం బాగా ప్రాబ్లం అయింది. అప్పుడు చాలామంది సఫర్ అయ్యారు. వాళ్ళకి ఆ టైంలో అప్పుడు నేనే చేసిచ్చేది. అప్పుడు చాలామంది తట్లాడేది. అప్పుడు షెల్ అన్ని కింద పడిపోయినాయి. అంటే షెల్స్ చాలా రోజులు షూట్లు లేక. సో అప్పుడు వాళ్ళందరికీ నేను కష్టపడి బాగానే చేసి ఇచ్చిన. వాళ్ళు కూడా కొద్దిగా అంత ప్రాబ్లమ్స్ ఉంటే ఓర్చుకున్నారు. అయింది, మంచిగా అయింది, ప్రాబ్లం లేదు. అదే ఆ టైంలో నేను వీళ్ళకు ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ అప్పుడు కరోనా ఉన్నప్పుడు అరౌండ్ 1 year అనుకుంటా టోటలీ లాక్ కదా. 1 year టోటలీ లాక్ అన్నట్టు. ఇంపోర్టెడ్ మెటీరియల్ ఇండియన్కి రావడమే లాక్. ఆ టైంలో నేను బాగా చాలా ఏరియా అన్నట్టు. ఎక్కడ ఢిల్లీలో షెల్ ఉన్నాయి, కోల్కతా, చెన్నై, ఎక్కడ షెల్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొని బాంబే తీసుకొని నేను వీళ్ళందరికీ వేసి ఇచ్చేసాను. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొన్ని అయినాయి, ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ అందరూ సపోర్ట్. మీరు సర్వీస్ కూడా అలానే ప్రొవైడ్ చేసేది? అయితే మనది ఇండియన్, మేక్ ఇన్ ఇండియా అంటేనే సర్వీస్. ఇప్పుడు మనం 1 year వారంటీ ఇవ్వగలుగుతాం. అదే ఇంపోర్టెడ్ ఇస్తారా? ఇవ్వరు. అది ఇంపోర్టెడ్ అని ఖరాబ్ కాదు. అది పెద్ద కెమెరా. ఇప్పుడు మన కినఫ్లో అనుకో, ఇప్పుడు యారీ లైట్ అనుకో, స్కై పైల్ అనుకో, ఈ బ్యాటరీస్ అనుకో, ఇవన్నీ ఫెయిల్ కావా? నా దగ్గరికి ఎన్ని హైలీ బ్రాండెడ్ ఒక్కొక్కటి రేట్ అంటే కళ్ళు తిరిగేది. అంత కాస్ట్లీ పెట్టి కొన్న బ్యాటరీస్ కూడా నా దగ్గర రీఫ్రెష్కి వచ్చినాయి. రీఫ్రెష్ నేను చేయొచ్చు. ఒక దగ్గర 3-4 వేల బ్యాటరీలు రీఫ్రెష్ చేయొచ్చు. రీఫ్రెష్ బాడీ అలా ఉంటుంది, ఇంటర్నల్ మొత్తం షెల్స్ బిఎంఎస్ ఫెయిల్ అయి ఉంటుంది, ఎలక్ట్రానిక్ బోర్డ్ చేంజ్ అయి ఉంటుంది. ఇవన్నీ రిపేరబుల్ కావు. దాన్ని నేనే బిఎంఎస్, నా ఓన్ బిఎంఎస్ పెట్టి చేసి ఇచ్చేది. అలా ఇక వాళ్ళు అనుకుంటారు బయటికి అవుటర్నల్ అది, లోపల మాత్రం దాది. అట్లా చాలా 3-4 వేల బ్యాటరీస్ చేసేసిన, చేసి రీఫ్రెష్ చేసి ఇచ్చినాయి. ఇప్పటికి అందరూ అనుకుంటారు ఆ బ్యాటరీస్ ఉన్నాయి, బ్రాండెడ్ బ్యాటరీ. లోపల మొత్తం అప్పనే, బయటనే
అది ఏదైనా ఉండదు, ఎంత పెద్ద కంపెనీ ఉండదు. నిజంగా అంటే నాకు తెలిసి మీరు ఇచ్చినంత సర్వీస్ వేరే కంపెనీల్లో అయితే ఇవ్వదు. నాకు నా మనస్తత్వమే అది కాదు. ఏదైనా సర్వీస్కి పంపించామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బాంబేకో చెన్నైకో పంపించామనుకో, అది సరిగ్గా రెస్పాన్స్ ఉండదు. మీరే ఒక్కోసారి లొకేషన్కి వచ్చి లొకేషన్కి నేను చాలాసార్లు లొకేషన్స్కి పోవడం జరిగింది. వాళ్ళకి అప్పటికప్పుడు నాకు తెలుసు షూట్స్లో ఉండే కష్ట నష్టాలు అన్నీ తెలుసు. ఎందుకంటే అక్కడ హడావిడి ఎలా ఉంటుందో తెలుసు. కెమెరా అసిస్టెంట్లకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు అంత ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆ టైంలో నేను చూసినప్పుడు వాళ్ళ కష్టాలు చూసి నాకు చెమటలు వచ్చాయి. ఆ లైట్స్ మెన్ కానీ, ఆ కెమెరా అసిస్టెంట్స్ కానీ, ఈవెన్ ఓనర్స్ కూడా వాళ్ళు పాపం వాళ్ళకు అంటే నిద్ర ఉండే టైం అన్నట్టు. ఆ టైం నేను ఇది అరౌండ్ చెప్తున్న ఒక 5-6 ఇయర్స్ కింద చాలా చాలా కష్టపడ్డారు. అప్పుడు అందరూ కష్టపడేది అన్నట్టు. నేను వాళ్ళ కష్టం చూసి వీళ్ళు పడుతున్న కష్టంలో నేను ఏం పడతలేను అనిపిస్తుంది నాకు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను 4 గోడల మధ్యన మంచిగా ఏమంటారు నీడకుండా కూర్చొని నేను చేసిస్తున్నా. వాళ్ళు పాపం ఎండనక వాననక ఈ లొకేషన్ కాదు ఎక్కడనూ కొండలలో గుట్టలలో హ్యాండ్సప్. వాళ్ళ కష్టం నేను అనుకుంటా, నా కష్టం ఏం లేదు అన్నది ఒకటి ఉంటుంది నాకు. వీళ్ళు ఇన్ని డబ్బులు పెట్టి వీళ్ళు యూనిట్ ఓనర్స్ వాళ్ళు అన్ని డబ్బులు లక్షలు కోట్లు. అసలు ఇప్పుడు మీరు చూశారు కదా, 5-6 ఇయర్స్ క్రితం అసిస్టెంట్స్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, ఏమైనా డిఫరెన్స్? అది చాలా బాధ అనిపిస్తుంది అబ్బా. నేను ఇప్పుడు సర్వీస్కి వస్తుంటే బ్యాటరీస్ కొని చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు నాకు ఇప్పుడు మెయింటెనెన్స్లో అంటే ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు సూపర్ మెయింటెనెన్స్. వాళ్ళ బ్యాటరీ పోయింది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు రిపేర్కి వచ్చిన దాఖలాలు లేవు. అదే వేరే యూనిట్స్లో చూస్తున్నా కదా, దారుణం. నాకు బాగా సాడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత దారుణంగా ఉంటాయి అంటే బ్యాటరీలు అవి పోయి ఉష్క లారీలు కొట్టుకొస్తాయి చూడు, అవి చెత్త లారీలు తీసుకొస్తాయి చూడు, చెత్త ఈ బండ్లు ఆ టైప్ అవి వస్తాయి. వీటిని బాధ అనిపిస్తుంది. దాన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసి దాంట్లో ఉంటే నెట్ సెట్ చేసి స్క్రూలు వేసి మంచిగా ప్రాపర్గా కనెక్టర్లు పెట్టి మళ్ళీ సర్వీస్ చేసి ఇచ్చేది. అవి ఎట్లా వస్తాయంటే నువ్వు నమ్మవు, ఒక్కొక్కటి కనెక్టర్ ఊడి అంటే లోపల నెగిటివ్ పాజిటివ్. బ్యాటరీ అంటే ఎంత దారుణం, అందులో లిథియమే. అలా బిఎంఎస్ బోర్డు అంటే సేఫ్టీ బోర్డు ఒకటి ఉంటుంది, అది లేకుంటే బ్లాస్ట్లే. అది లేకపోతే బ్లాస్ట్లు అన్నట్టు, అదొక పెద్ద బాంబు అన్నట్టు. అది ఆ బోర్డు ఉండడం వల్ల షార్ట్ అయితే ఇది అయిపోతుంది. అదే డ్రై షెల్ షార్ట్ అయితే మొత్తం మంటలు వచ్చేస్తాయి. ఎందుకంటే దాంట్లో సేఫ్టీ బోర్డు ఉండదు డ్రై షెల్లో. ఇందులో లిథియమేలో ఆ డ్రై షెల్ అది ఉంటుంది, బిఎంఎస్ అని ఒక బోర్డు ఉంటుంది. అది లేకపోవడము అది ఉండడము ఇవన్నీ అనిపిస్తుంది. ఈవెన్ ఒకసారి గోవానో సంథింగ్ తాన నాది బ్యాటరీ బ్లాస్ట్ అయిందని చెప్పి వీడియో పెట్టి, నాది ప్రాబ్లం ఉందని చెప్పి నేను భయపడిపోయాను. చూస్తే అది ఏం ప్రాబ్లం అంటే పవర్ కార్డ్ మెయింటైన్ చేయలేదు. వాళ్ళు మొత్తం మొబైల్ నిమగ్నం అని ఉండాలి, మళ్ళీ లేకపోతే అంత కేర్లెస్గా ఉండడము. ఓనర్స్ కూడా ఎక్కువ ఎక్విప్మెంట్ కావడంతో వాళ్ళు కూడా కేర్లెస్గా ఉండడము బాధ అనిపిస్తుంది. అంటే చీప్కి దొరకడము ఇది కూడా అనాలి. ఇప్పుడు నేను చీప్కి ఇచ్చేసిన చీప్ రేట్ అనేది, అప్పుడు బ్యాటరీ వచ్చేసేసి 60-70 వేలు ఉండే, నేను ఇప్పుడు 30 వేలు ఇచ్చేస్తున్నా. సో అది అంటే ఏమనాలి అర్థం కాదు, కానీ ఎవరు తప్ప అనేది ఎవరు ఒప్ప అనేది, కానీ ఎక్విప్మెంట్ మీద మాత్రం శ్రద్ధ అనేది పోయింది. అంత కేరింగ్ లేదు. అదైతే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా ఒక ప్రోడక్ట్ చేసేటప్పుడు చాలా కష్టపడి చేస్తాం. అది బయటకు పోయి 4 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు నడవాలి అనే ఓవర్కానే ఉంటుంది. అంతేగాని 1 సంవత్సరం కూడా కాలేదు, దాని హాలత్ అంత దారుణంగా వచ్చిందంటే బాధ అనిపిస్తుంది. మీరు హాలీవుడ్ కెమెరామెన్తో కూడా వర్క్ చేశారండి, ఏం చేస్తారు? అది హాలీవుడ్ కెమెరామెన్ అంటే అది ఒక ఏమైందంటే, నేను ఇట్లనే మన ఓంకార్ అవుట్డోర్ యూనిట్ మన లైట్స్ గురించి ఏదో పోయి నుండి, సో అక్కడ ఒక ఇండియన్ ప్రొడ్యూసర్ అనుకుంటా, ఐ థింక్ ఫారినర్ అంటే యుఎస్ అంటే హాలీవుడ్ డిఓపి. ఆ టైంలో వాళ్ళు కొన్ని లైట్స్ గురించి ఎతుకుతున్నారు. వాళ్ళు బాగా పాపం బాంబే తిరిగి బాంబే చూసి ఫస్ట్ బాంబే పోయారంట వాళ్ళు కాన్సెప్ట్ లైట్స్కి. తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో అన్ని యూనిట్లు అయిపోయినాయి. లాస్ట్ మన ఓంకార్ దగ్గరికి వచ్చి ఆయన వాళ్ళు
మాట్లాడుకుంటుంటే నేను అక్కడనే ఉండి వింటుండే ఇట్లా కాన్సెప్ట్ లైట్స్ కావాలి, ఇవి దొరకట్లేవు, ఇది ఇది అని అన్నారు. విచ్ కైండ్ ఆఫ్ లైట్స్ రిక్వైర్మెంట్ అంటే ఆయన అన్నాడు వాళ్ళకు పవర్ ఉండదు, వాళ్ళు కెమెరాకి ఫ్రేమ్కి లైట్స్ అని అన్నాడు. కార్లో షూటు ఫుట్ కింద లైట్, అది కూడా ఆ కలర్ రెడ్ బ్లూ గ్రీన్ టైప్లో. అప్పుడు ఇవన్నీ లేకుండే, ఎల్ఈడి స్ట్రిప్స్ అవన్నీ ఏం లేకుండే, బ్యాటరీస్ అంత చిన్న బ్యాటరీస్ అట్లాంటివి లేకుండే. ఆ టైంలో ఏమైందంటే నేను మీకు డెమో చేస్తా రండి సార్ అని చెప్పిన. అప్పుడు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏముందంటే ఫ్లిక్కర్ ఉండే. ఇప్పుడు మనకు మార్కెట్లో తూర్పు బజార్లో అక్కడ ఇక్కడ ఎల్ఈడి లైట్ తీసుకొచ్చి పెట్టవచ్చు, బట్ అది ఫ్లిక్కర్ వచ్చేది. సిఆర్ఐ లో ఉండే, మళ్ళీ హై సిఆర్ఐ ఫ్లిక్కర్ ఫ్రీ కావాలి, అందులో బ్యాటరీలో కావాలి. అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా పాకెట్ స్టిక్స్, దట్స్ కైండ్ ఆఫ్ లైట్స్. అప్పుడు లేకుండే కదా అవి. అది ఉండి వాళ్ళు వచ్చి నేను డెమో చేసిన. అయితే అప్పుడు కోటికి వచ్చిండు ఆయన డిఓపి. కోటిలో ఎట్లుంటుంది తెలుసు కదా, మొత్తం క్రౌడ్ అది టీవీలు, ఆ వైర్లు అవన్నీ ఆ ఫోటోలు కొట్టుకుంటాడు. ఆ డిఓపి ఫోటోలు కొట్టుకుంటూ వచ్చి ఇక పైన డెమో చూపిస్తే సూపర్. ఇక వాళ్ళ ప్రాజెక్ట్ వదిలిపోతా అన్నాడట. ఈ లాస్ట్ ఇక ఇవి కాన్సెప్ట్ లైట్ దొరకలేదని, ఈ లైట్ దొరకకపోతే వాళ్ళది స్టైల్ అలాగ ఉంటుంది కదా, వాళ్ళు ఒక కాంప్రమైజ్ గారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఎత్తుకురు అంటే దానికి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలంటే వాళ్ళు దొరకకపోతే ఇక లైట్ తీసుకుంటారు అని నేను కూడా విన్నా, ఇప్పుడు తెలుసుకున్నా. అప్పుడు కూడా ఓన్గా తయారు చేసుకునేది అన్నమాట. అప్పుడు కంపెనీలు కూడా అట్లా సపోర్ట్ కస్టమైజ్ ఉండే. సో ఆ ప్రైజ్ అట్లా ఇచ్చేది, అట్లా తయారు చేసుకునేది. సో అది వచ్చిండు చూసిండు. ఇక మా వాడు ఉన్నాడు రాము అని, నా సీనియర్ ఆడు, వాడిని ముద్దు పెట్టుకు ఆడ పక్కకు కూడా అప్ప ఈజ్ ద గ్రేట్, ఇండియా ఈజ్ ద గ్రేట్ అనుకొని అప్పుడు వాడిని ముద్దు పెట్టుకోండు. బెస్ట్ కాంప్లిమెంట్ అన్నట్టు. ఇక ఇచ్చి తీసి వాళ్ళకు గోవా షూట్లు ఉండాలి, అది మొత్తం వాళ్ళకి లైట్స్ తయారు చేసి. ఆ మూవీ ఏంటో నాది స్క్రీన్ షాట్ ఇచ్చారు. అది మొబైల్స్ చేంజ్ కావడం వల్ల నాది, నేను అలా అడిగినాను, నాకు ఒకటి స్క్రీన్ మీద మాది నా లోగో రావాలని. తో స్క్రీన్ షాట్ పెట్టాడు, నీది మూవీలో లైట్స్ ప్రొవైడ్ బై అప్ప అని పెట్టిండు. అది హ్యాపీగా ఉండే. నేను హాలీవుడ్లో నాది లోగో హాలీవుడ్లో వచ్చింది, టాలీవుడ్లో బాలీవుడ్లో దేంట్లో రాలేదు కానీ బట్ హాలీవుడ్లో వచ్చిందని చెప్పితే అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒక 6 నెలలు 3 నెలల తర్వాత, 6 నెలలు అయింది అనుకుంటా, 6 నెలల తర్వాత వాళ్ళు ఆయన పెట్టిండు. అది ఒక హ్యాపీ అనిపించింది నాకు. ఆ నుంచి ఆ డిఓపి ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా బాగా ఇచ్చాడు ఆయన, చాలా మంచి. అంటే మన దగ్గర ఇంకా బూస్టప్ ఇచ్చింది. అంటే ఆయన ఓపెన్ మైండెడ్, వాళ్ళు ఓపెన్ మైండెడ్గా బాగా క్లియర్గా చెప్పిండు. ఫ్లిక్కర్ ఫ్రీ, ఇంత డిస్టెన్స్, ఈ లెన్స్. అంటే మాకు అప్పుడు లెన్స్ అంటే కూడా చెప్తా, అక్కడ మాది అద్దాల మార్కెట్ ఉండే, స్పెట్స్ మా కోటి వెనకనే ఉండే. లెన్స్ కూడా నేనే తయారు చేయించి ఆ లైట్కి పెట్టిన. అక్కడ ఆ లైట్కు ఆ లెన్స్ కూడా అద్దాల లెన్స్ తయారు చేయించి పెట్టేసుకున్నాను. ఆ లెన్స్ కూడా నేనే చేసినాడు అది లైట్కి. అది మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన ఓపికగా. నేను కూడా చాలా కాన్సెప్ట్ లైట్ అని బాగా ఇంట్రెస్టెడ్గా చేసిన, చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అది. ఆయన నాకు లైట్ గురించి అని ఒక క్లియర్గా నాకు, అంటే ఇక నన్ను అనిపించింది, ఇక నేను చదువుకున్న దీంట్లో నేను ఓకే అనుకుని, ఇక నేను దీంట్లో నాకు అంటే బేసిక్ తెలిసింది, ఏ నుంచి చేయొచ్చు ఇక నేను అని చెప్పి ధైర్యంగా అదొక నాకు ఒక టర్న్ అన్నట్టు. సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వేరే డిఓపీస్ అయినా ఎవరు అంటే కాంప్లిమెంట్ లేదు. అంటే కాంప్లిమెంట్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మధ్యన కెమెరామెన్ ఈ యూనిట్ ఓనర్స్ ఉంటారు మధ్యన. అంటే మనకు వాళ్ళ కోఆర్డినేషన్ ఎట్లుంటే కెమెరామెన్ మనోళ్ళు కస్టమైజ్ చాలా తక్కువ వాడతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కస్టమైజ్ చేయడం ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, బాగా దారుణంగా ఎక్స్పెన్సివ్ అన్నట్టు. అందుకు ఇంక ఉన్న లైట్లతో చేయడం. ఇప్పుడు కస్టమైజ్ లైట్లు కూడా లేవు ఇప్పుడు కూడా, కాకపోతే ఇప్పుడు అవైలబుల్ కదా, ఇప్పుడు వరల్డ్ వైడ్గా అవైలబుల్. ఇప్పుడు నువ్వు ఒకటి లైట్ కావాలంటే నీకు ఎలాంటి లైట్ కావాలన్నా తెల్లారి వచ్చేస్తుంది. అట్లా ఉండడం
ఈ కస్టమైజ్కి ఒక బాగా ఆ, ఆ, నడుస్తుంది. ఇప్పుడు అందరు డిఓపీలు కస్టమైజ్ వాడుతున్నారు, ఉన్న రెగ్యులర్ లైట్లు కూడా వాడుతున్నారు. ఇంకా ఎల్ఈడి వచ్చింది, కెమెరాలు కూడా చాలా చేంజ్ అయిపోయినాయి. టెక్నాలజీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ క్లోజప్స్కే వచ్చినాయి. ఇప్పుడు అంతా స్పాట్ ప్యానల్ ఆర్జీబీ బైక్. నెక్స్ట్ మీరు ఇంకా ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా లాంచ్ చేస్తున్నారు ఆర్జీబీ నుంచి? ఆర్జీబీ ఇక్కడ నేను ఇక్కడ రావడమే అదన్నట్టు. అంటే దీన్ని అతను ఇచ్చిన ఫీడ్బ్యాక్, హాలీవుడ్ కెమెరామెన్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి కంట్రోలర్ చేయాలని చాలా ఉండే. సో కంట్రోలర్ ఫ్లిక్కర్ ఫ్రీ ఉండాలి. మన 240 కనీసం ఇప్పుడైతే 800 ఫ్రేమ్స్కి వచ్చింది వారం. ఇప్పటికైతే నేను 240 ఫ్రేమ్స్కి ఫ్లిక్కర్ ఫ్రీ చేసిన. ముందు తీసుకెళ్ళాలి. అది బోర్డు మనకు కానీ ఇప్పుడు 3 ఇయర్స్ పట్టింది. 3 ఇయర్స్ ఇప్పుడు రీసెంట్లీగా అయిపోయింది. ఇక అది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఆర్జీబీ అంటే ఫిలింలో లైట్లు ఇవ్వడం అనేది బంద్ అయిపోయింది అది చెప్పాలంటే లిటరల్గా. ఎందుకంటే అప్పుడు కినోఫ్లో తర్వాత ఎల్ఈడి లైట్స్ ఉండే. ఎల్ఈడి లైట్స్ అంటే ప్యానల్ లైట్స్ అట్లాంటివి మన కినోఫ్లో ఎల్ఈడి కినోఫ్లో 4 బ్యాంక్ టైప్లో ప్యానల్ లైట్ ఉండే. ఇవి బాగా వాడినాం. ఆ తర్వాత బట్ ఈ కంట్రోలర్ స్మార్ట్ కంట్రోలర్ వచ్చేసరికి మనం ఈ ఆర్జీబీ వచ్చింది. ఈ కంట్రోలర్ తప్పదు ఇక. ఇప్పుడు అపర్చర్స్ లైట్స్ కూడా వచ్చాయి. అవును, మీరు కూడా అలాంటివి వస్తుంది, ఫర్దర్గా వస్తుంది 100%. స్మార్ట్ కంట్రోలర్ అయిపోయింది ఇక అందులో చిన్నగా అడుగు అన్నట్టు. ముందు చిన్న మోడల్స్ నుంచి 300 వాట్స్ నుంచి స్టార్ట్ చేద్దామని చేస్తున్నాను. కాకపోతే చైనా తోటి బాగా టఫ్ కాంపిటీషన్. బట్ నో ప్రాబ్లం, గుంజుకోపోదాం. మన స్టైల్ మనకు ఉంది కదా. అంతే కదా. 1,50,000 కిలో నుంచి 25,000 కిలో ఇచ్చినాం. కరెక్ట్. 20,000 బ్యాటరీ నుంచి 25,000 బ్యాటరీ నుంచి 20,000 ఏమంటారు 10,000కి ఇచ్చినాం. మన స్టైల్ ఇది. మేక్ ఇన్ ఇండియా స్టైల్ ఏంటి అంటే కంఫర్ట్ రేట్లో ఇవ్వడం. ఇప్పుడు కంఫర్ట్ రేట్లో ఇవ్వడం, కస్టమర్ కంఫర్ట్ రేట్లో ఇవ్వడం, క్వాలిటీ ఇవ్వడానికి 100% ప్రయత్నిస్తాం. కొన్ని మన చేతిలో లేని ప్రోడక్ట్స్ ఉంటాయి, దానికి మనం ఏం చేయలేం. బట్ అయినంత వరకు మాత్రం ఇప్పుడు మొత్తం టోటల్లీ ప్రిపేర్డ్గా ప్లాంట్గా వర్క్ చేస్తున్నాం. మంచి బ్రాండ్ అందరు మంచిగా గుర్తించారు. నన్ను రీసెంట్లీగా మన టాలీవుడ్లో కూడా నన్ను గుర్తించారు. థ్యాంక్స్ ద తారక్ సార్ అండ్ టాలీవుడ్ మన ఉంది కదా సినిమాటిక్ వాళ్ళు, తర్వాత బాలీవుడ్ వాళ్ళు కూడా గుర్తించారు. సరే లేట్గా అయినా సరే గుర్తించారు. చేద్దాం. బ్యాటరీస్లో కూడా ఇప్పుడు కొత్తగా ఏమన్నా విమోట్ బ్యాటరీ బిల్ట్ ఇన్. ఇప్పుడు లేటెస్ట్గా మనం బిల్ట్ ఇన్ అంటే వాళ్ళ కష్టాలు, మన అసిస్టెంట్ల కష్టాలు, ఓనర్ల కష్టాలు, డీట్యాప్స్ డబల్ పెట్టడం, మన తర్వాత బిల్ట్ ఇన్ ఛార్జర్. మన కాన్సెప్ట్ బిల్ట్ ఇన్ ఛార్జర్ అని విమోట్ బ్యాటరీలు అంటే జస్ట్ మన పవర్ కార్డ్ పెట్టేసుకొని ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఆ టైప్లో చేసినాం. అది ఇప్పుడు లాంచ్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సో మీది బ్రాంచ్ ఓన్లీ హైదరాబాద్లోనే ఉందా ఇంకా ఎక్కడైనా ఉందా? లేదు, ఇక అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఉండే మన స్టూడియో లైట్స్ బాగా సేల్. మనకు అది మంచి సపోర్ట్ ఉండే స్టూడియో లైట్స్. అరౌండ్ స్టూడియో లైట్స్ మనం బాగానే చేసినాం. అన్ని రీజనబుల్ ప్రైజే. మన ఏకంగా దోసుకు తినడానికి ఉండదు కదా. సో మనకు మనదంటూ ఒక కాన్సెప్ట్ ఉంది నాది. అదే కాన్సెప్ట్లో వెళ్ళిపోతా. అంటే మీ కాన్సెప్ట్ బిజినెస్ అన్నట్టు. బిజినెస్లో మనకు అన్ని పోగా నేను ఒక 20% 30% రీజనబుల్గా నాది తీసుకుంటాను. నేను 24% అన్నది. అంటే నాది 20% అంట. ఎందుకంటే ఉండే కదా డజన్లో 2 లాభం, మిగతా బిజినెస్. సో నేను కూడా అదే కాన్సెప్ట్లో వెళ్ళిపోతాను. అందుకోక నా ప్రైజు చాలామందికి మింగుడు పడదు. సేల్స్ వాళ్ళకు, ఈవెన్ వీళ్ళకి కూడా మింగుడు పడదు. ఏమంటారు ఇంపోర్టెడ్ తెచ్చుకుంటున్నకైతే అది దారుణం. ఇక్కడ సేల్స్ వాళ్ళు కూడా కొద్ది మనది రేర్ మెటీరియల్ కావడంతో వాళ్ళకి ఏంటంటే మార్జిన్ తక్కువ ఉంటుందని బాధపడడం. మనది చిన్న అంటే కంపాక్ట్ ఫీల్డ్. మనం ఇక్కడ పిత్తినామంటే అందరికి వాసన వచ్చేస్తుంది. మోటుగా అంటున్నా, అది పెద్ద విషయం కాదు. అట్లా ఉండడం వల్ల మనం ప్రైస్. ఇంకోటి ఏంటంటే మన ఫీల్డ్లో మార్కెటింగ్ ఎక్స్పెషల్లీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే లేదు మన దాంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, నేను బాగా గమనించిన. అదేంటి అంటే మంచిగా ఉంటే మాత్రం ఓవర్ చెప్పారు. ఓవర్ కాల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చెడైతే మాత్రం 100 మందికి చెప్తారు. అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఒకటి చెప్పరా? చాలా జరిగినాయి. ఒక చెప్పడం ఎందుకు కానీ చాలా జరిగినాయి. కోకోలో లైవ్
ఈ డైలాగ్ కొట్టడానికి కారణం అదే కదా. ఎంత తెలిసి ఎంత ఈ మాట మాట్లాడతాం. మంచి జరిగితే మాత్రం ఒకరికొకరు చెప్పుకోరు. పలానా అప్ప బ్యాటరీ బాగుంది, పలానా అప్ప లైట్ బాగుంది అని చెప్పారు. ఎందుకంటే వీడు కొనుక్కుంటాడు కదా. ఇప్పుడు ఇంకొతను కొనుక్కుంటే మన ఫీల్డే కాంపిటీషన్ ఫీల్డ్. సో నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఈ దగ్గర ఉండొద్దు అనేది ఉంటుంది కదా కొందరికి. అలాంటిది అట్లా బాగా అయినాయి జరిగినాయి. కానీ పర్లేదు, అట్లేం లేదు. మనకైతే ఇప్పుడు ఆన్లైన్ సేల్ ఉండడం, వాట్సాప్ గ్రూప్స్ ఉండడం, మనం షేర్ చేసుకుంటాం, మన సేల్ పర్లేదు. అంటే మీరు ఇప్పుడు మామూలుగా మీరు సినిమా ఇండస్ట్రీకే అంకితమైనారు. అంటే బయట ఇంకా వేరే బిజినెస్లకు కూడా మీరు ప్రొవైడ్ చేశారు లైట్స్ ఇవన్నీ ఎవరికి మీరు? అంటే ఇప్పుడు షోరూమ్స్కి ఇంకా స్టూడియోస్కి మన ఇది చాలా మింత్రా, నేను మింత్రాకి ఇచ్చిన, ఇంకా కొన్ని ఇచ్చిన. పెద్దదంటే మింత్రా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా నాదే లైట్స్. వాళ్ళ 4 బ్రాంచ్లకు 4 షో వాళ్ళ దానికి స్టూడియోస్కి నాదే. ఇంకా చాలా ఛానల్స్కి ఇచ్చిన. జీ ఛానల్ అక్కడ బ్రాండింగ్లో కేఎల్ఎం ఉంది. కేఎల్ఎం మన లోకల్ వాళ్ళది కూడా వాళ్ళ షోరూమ్స్ మొత్తం వాళ్ళు ప్రొఫెషనల్. వాళ్ళొక శారీ ని ఒక కస్టమర్ వచ్చి వాళ్ళు ఒక శారీని మళ్ళీ వీడియో తీసుకోవడానికి ఎట్లా పరిస్థితి అని చెప్పి అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయితే ఇట్లా లైట్స్ ఇట్లా పెట్టుకోవాలని చెప్పి వాళ్ళ కాన్సెప్ట్ ఇచ్చినాం. వాళ్ళు బాగా ఇప్పుడు అన్ని షోరూమ్స్లో వాళ్ళ అట్లనే పెట్టేసుకురాలి. ప్రొఫెషనల్గా ఒక స్టూడియో పెట్టేసుకురాలి. ఒక షోరూంలో స్టూడియో ఫిక్స్, ఆ వీడియో షూట్ అది కూడా వాళ్ళ ఫోన్స్తోటి. చాలా మంచి కాన్సెప్ట్ తోటి వచ్చారు వాళ్ళు. అట్లా చాలా అయినాక చాలా షోరూంలు చేసినాను. మన ఆల్ ఓవర్ ఇండియా చేసిన. ఒక్కొక్క కాన్సెప్ట్ తగులుతుంది కదా, తగిలినప్పుడు మనం చేసిన అది బాగా మంచి క్లిక్ అయింది అన్నట్టు. మనకు ఒక్క ఫీల్డ్ మీద ఉంటే కష్టం. ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఫిలిం, స్టూడియో, ఫోటోగ్రఫీ, లైట్స్ అండ్ బ్యాటరీస్ 3 కేటగిరీలలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఇంకా ఫోటోగ్రఫీకి రాలేదు. ఫోటోగ్రఫీకి అంటే అన్ని స్టిక్స్ చిన్నవి ఉంటాయి కదా. ఇప్పుడు RGB అయిపోయింది, కంట్రోలర్ అది కూడా అయిపోయింది చిన్నది. అది కూడా చైనా ప్రోడక్ట్స్ కంటే మంచి తక్కువ రేట్ ఇవ్వడం, హైలీ క్వాలిటీ ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ ఫర్దర్గా వస్తున్నాయి. మామూలుగా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలన్నా ఇప్పుడు కొంతమంది డబ్బు కోసం చేస్తారు, కొంతమంది ఇష్టంగా చేస్తారు. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? ఫ్యాషన్ పిచ్చి, ఆ పిచ్చే ఆనందం అన్నట్టు. నాకు ప్రోడక్ట్ని తయారు చేయాలంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మన బాహుబలి మన రాజమౌళి గారు జక్కన్న అంటారు చూసిన, జక్కన్న ఆయన ఎట్లా చెక్తాడు, ఇంత చిన్న పాట కూడా మిస్ కాకు. అలా చేయాలన్నది నా ప్రొఫెషనల్గా. మనం ఏదైనా వర్క్ని తీసుకుంటే మనీ మ్యాటర్ కాదు. అంటే మా తాత ఒక కహావత్ అనేది, పైలే ఇజ్జత్ కామావు ఉస్కే బాద్ షౌరత్ ఆతా, జగ్మరాకే దౌలత్ జగ్మరాకే ఆతా అంటారు. అంటే ముందు మనం పని చేయాలి, కష్టపడాలి. కష్టపడితే దానికి ఒక ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని ప్రొఫెషనల్గా చేయాలి. ఆ ప్రొఫెషనాలిటీ నీకు పైసా తెస్తుంది. కానీ చాలామంది ఈజీ మనీకి అలవాటు పడిపోయినారు కదా ఇప్పుడు. ఈజీ మనీ అంటే ఇక అది మనము వాళ్ళని అనలేము. బట్ ఎవరి థాట్ అలాది ఉంటుంది. మనం ఇదే మనకు జీవితం అనుకుంటున్నాం, దీన్నే మనం ప్రొఫెషనల్గా ఎంచుకున్నాం. ఇది మంచి అంటే ఇప్పుడు మేము యాజ్ యూజువల్గా మేము టైలర్స్, మా వృత్తి టైలర్ వృత్తి. ఒకరు లాయర్ అనుకుంటే లాయర్ వృత్తి, ఒకరిది ఉంటుంది కదా ప్రొఫెషనాలిటీ. ఆ ప్రొఫెషనాలిటీని ఎంజాయ్ చేయాలి, కష్టంగా చేయొద్దు, ఇష్టంగా చేయాలి. నేను ఇష్టంగా చేస్తాను. నేను డబ్బుకు అంటూ ఏం లేదు. నేను కంపేర్ చేసుకుంటా. ఈవెన్ నా శాలరీ ఉంది, నేను శాలరీ పెట్టుకుంటా. నా కంపెనీలో నా శాలరీ, నేను ఇప్పుడు నా శాలరీ కూడా నేను ఒక పద్ధతిగా పెట్టుకుంటా. నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను నా ఫ్రెండ్ కంటే ఎక్కువ సంపాదించోడు. బట్ నా శాలరీ నేను అంత అంటే నా శాలరీ ఇంతే, నువ్వెంత సంపాదిస్తావు, నేను అంతేరా బాబు, నాదంటూ ఏం లేదు, ఇది ఇదే అని చెప్పేస్తాను. అంటే మొత్తం అంటే ఇక మనం ఇంత సంపాదించడం, ఈ నెలలో మనం 10 లక్షలు సంపాదించడం, 10 లక్షలు ఎంజాయ్ చేద్దామన్న థాట్ లేదు. నాది శాలరీ, ఆ శాలరీలో కూడా మన అంటే మన ఇంటికి, మన కులానికి అంటే కొన్ని ఉంటాయి కదా మన కుల సంఘాలు అని, మా సంఘానికి అని, మన ధర్మానికి
ధర్మానికి ఖర్చు పెట్టడం, కులానికి ఖర్చు పెట్టడం, మళ్ళీ ఏమైనా హెల్పింగ్ నేచర్ ఉంటే అవి చేయడం, అంటే సోషల్గా ఏమైనా కార్యక్రమాలు చేయడం, అవి కూడా అందులో నుంచే. చాలా తక్కువ మంది ఉంటారన్న అంటే ఈ విధంగా అంటే అంటే మనము అంటే నాది మా ఊర్లో దసరా నాడు రాసుకుంటారు, చిట్టీలు రాస్తారు. నువ్వు సంపాదించిన ఇంత, దానానికి ఎంత చేసినావు, ధర్మానికి ఎంత చేసినావు, ఏమంటారు ఇంకా అని ఒక చిట్టి రాసి జమ్మి చెట్టుకు పెట్టి పోతారు అన్నట్టు, ఆకులు తీసుకొని పోతారు. అది అలవాటు అన్నట్టు నాకు. ఆ అలవాట్లో జెన్యున్గా రాసుకుంటాను అన్నట్టు. ఓకే నేను ఈ దానికి ఇంత, ఈ దానికి ఇంత అని కంఫర్ట్ జోన్లో ఉన్నాను. అంటే చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే కొందరు అంటే వాళ్ళకు కొందరు ఒకటేసారి మనీ చూసేసరికల్లా వాళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతారు. నాకైతే నా కంట్రోలింగ్ ఉంటాను నేను. కంట్రోలింగ్ అంటే ఇక నేను రాసి పెట్టుకున్నాను, నేను ఒక గిర్ర గీసుకొని పెట్టుకున్నా, ఇక నేను అలాకెళ్ళి అవుట్ పోను, ఇక కంఫర్ట్ జోన్లో ఉంటాను నేను. చాలా హ్యాపీ. అంటే మనము ముందు మన ఖర్చులు అనేది మనము కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు మనకేం పెద్ద ఖర్చు ఉంటుంది అంటే ఖర్చు పెట్టాల్సి కూడా ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టలేకపోతే ఉంటుంది. సో ఖర్చు అంటే మీరు ఒక కంపెనీ CEO, మీ లైఫ్ స్టైలు ఇదంతా అంటే చాలా మంది ఇలా ఊహించుకుంటారు కదా. నేను ఇప్పటికీ నేను ఏం సిగ్గుపడా, నాది స్లమ్లో ఉంది నా ఇల్లు, ఏం పర్లేదు, 100 గజాలు, ఇది కంఫర్ట్ ఇల్లు, డబల్ బెడ్రూమ్, ప్రశాంతంగా ఉండడానికి ఒక ఇల్లు, చేయడానికి ఒక పని, తిరగడానికి ఒక కారు, ఇంతకు మంచి ఏముంటుంది. అంతే కదా. మనిషి ఎక్కువ ఏం 10 కార్లు కొనుక్కోవడం లగ్జరీ, మనకి కంఫర్ట్ జోన్లో ఉన్నది. కాలు నొప్పి పెడుతుందని ఆటోమేటిక్ కారు కొను, సరిపోయింది. కాలు నొప్పి పెడుతుందని, కాలు నొప్పి పెట్టకపోతే అదే కారు ఉండేది నాది. సో ఫ్యామిలీ సపోర్టింగ్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ అంటే నాకు సపోర్ట్ అంటే ఏం లేదు, బట్ నేనే అందరికి సపోర్ట్, అందరికి నేనే సపోర్ట్. నా ఫ్యామిలీ అందరూని ఒక చూసుకుంటూ పోతాను నేను. ఇంటికి చిన్నని బట్ ఇంటికి పెద్దోనిలాగా చేసుకుంటూ పోతాను, తప్పది అట్లా. అంటే వాళ్ళకు ఏమాత్రం అంటే నాకు అంటే నేనేమైనా ఎక్కువ సంపాదిస్తున్నా, అది ఎక్కువ ఏమన్నా అట్లా అంటే ఏముండదు. ఇక నేను మీలాకనే నాది ఇంతే అన్నట్టే ఉంటాను. ఎందుకంటే మా దాంట్లో మా కులవృత్తి అంటే ఇప్పుడు మాది కులవృత్తి టైలర్స్ కదా, చాలా పడిపోయింది. ఒకప్పుడు మంచి వాల్యూ ఉండేది, వన్ ఆఫ్ ద ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నెంబర్ 1 నెంబర్ 2లో ఉండేది అది. ఇప్పుడు అది ఎక్కడికో వెళ్ళిపోయింది, అసలు కనబడతలేరు సరిగా, బతకలేని స్థితిలో ఉన్నారు. అంటే ఎప్పుడైనా ఏ ఫ్యామిలీస్ అయినా ఎట్లుంటాయి, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ప్రొఫెషనల్ పూలు అంటే మంచిగా 3 పూలు 6 కాయలు ఉంటున్నాయి కదా, అన్నీ లేస్తాయి. అందులో అన్నీ తగ్గి ఉండడం, మనం ఒక ఫీల్డ్కి ఉండి మనం కొద్దిగా అంటే రెడీమేడ్ వచ్చినాక వీళ్ళకి అసలు టోటల్గా తగ్గిపోయింది. అంటే రేర్గా అక్కడక్కడ కనిపిస్తున్నారు తప్ప వీళ్ళని కూడా కొద్దిగా అప్డేట్ చేసుకోవడం, అప్డేట్ చేసుకోకపోవడం కూడా పెద్ద మైనస్ పాయింట్. ఏ ఫీల్డ్ అయినా అప్డేట్ ఉండాలి. ఇప్పుడు నేనైతే 1 ఇయర్లో అప్డేట్ ఉంటా. నాది వర్షన్ 10 నడుస్తుంది, ఇప్పుడు సిరీస్ 10 అంటాం. అంటే మనం సిరీస్ 1 ఎక్కడుంది, సిరీస్ 10 ఎక్కడుంది అంటే మనం అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోకపోతే ఏ బిజినెస్ అయినా అన్నెసెసరీ. అది మా ఫీల్డ్లో నేను గుర్తుపట్టింది ఏంటంటే, అంటే మా కులంలో నేను కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ ఇన్ స్టేట్ లెవెల్. సో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళని అప్డేట్ చేసుకోకపోవడం అని అనిపిస్తుంది. మనం స్టడీ నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, అప్డేట్గా అవుతుండాలి. అది లేకుంటే అవుట్, మైండ్ ఆఫ్ సెట్ అయిపోతుంది, మొత్తం కొలాప్స్ అవుతుంది, అవుట్. ఇక మళ్ళీ మన తరాలు మళ్ళీ తీసుకొని మళ్ళీ మనం మన పిల్లలకి ఇవ్వాలి. ఇప్పుడు నేను బ్రాండ్ చేసుకున్నా అంటే మళ్ళీ నా కొడుకును చదివించి మళ్ళీ తీసుకుపోయి ఏళ్ళలో జాబ్లో కూర్చోబెట్టడానికి కాదు, మనకి లిమిటెడ్గా చదివియాలి, తీసుకొచ్చి ఇలా పెట్టుకోవాలి, అంతే. అంతే తప్పితే మళ్ళీ ఆయనకి ఏదో స్టడీ చేసి ఈ ఫీల్డ్ కాదురా, ఈ ఫీల్డ్ బాగలేదు, నువ్వు చదివి ఇంకో కోర్సు చేసి ఇంకో ఫీల్డ్ని ఉన్న ఫీల్డ్ చేయి. అందరికీ ఇదే కదా, ఈ ఫీల్డే ఉంటాయి కదా, ఏ ఫీల్డ్ అయినా అప్డేట్ లేని ఏ ఫీల్డ్ లేదు. ఇప్పుడు చాలామంది నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది, అదే ఈయన ఈ ఫీల్డ్ తప్పి ఈ ఫీల్డ్లోనే వేయాలి కదా, ఈ ఫీల్డ్కి సంబంధించి బాగా వాళ్ళని ఇంకా స్కిల్గా డెవలప్ చేయాలి, ఇది కాకుండా ఇంకా వేరే ఫీల్డ్కి పంపిస్తారు ఏందని కొద్దిగా
వస్తుంది ఆలోచన, తర్వాత లైట్ తీసుకుంటాం. మనిషికి ఆశ ఎక్కువైపోయినప్పుడు ఇది కష్టంగా అనిపించి ఇంకొకటి సుఖమైన దారిలో అన్నిటిలో కష్టం ఉంటుంది, అన్నిటిలో స్ట్రగుల్ ఉంటుంది, అన్నీ ఇన్పుట్ అవుట్పుట్. అన్నం తింటాం, ఏమంటారు ఇక దొడ్డిపోతాం, మంట మీదనే వండుతాం కదా, ఇంకా దేని మీద వండం కదా, కామన్ ఉంటుంది. డబ్బు ఎక్కువ అనుకుంటే ఫీల్డ్ ఉంటాయి. ఇప్పుడు కరోనా తర్వాత కొన్ని జ్ఞానేంద్రియాలన్నీ ఓపెన్ అయినాయి చాలామందికి. కానీ మీరు మాత్రం చాలా మందికి ఆదర్శం అన్న. ఎందుకంటే అసలు నేను అంతగా ఓవర్ని పట్టించుకోను, నా వే నేను చేసుకుంటూ పోతుంటా హ్యాపీ. సో చాలామంది చెప్తారు, నేను కూడా అనిపిస్తుంది, కానీ అంటే నాకు తెలిసిన వాళ్ళలో చాలా తక్కువ మంది, అంటే మీలాంటి వాళ్ళు ఇంత అంటే వర్క్తో పాటు మనీ మైండెడ్ కాదు, జెన్యున్గా 10 మందికి హెల్ప్ చేయాలన్నా కానీ వర్క్ విషయం అంటే చూడు, మన దాంట్లో హెల్ప్ అంటే మనీయే. నాకు దృష్టిలో మనీ హెల్ప్ అనేది మంచిది కాదనిపిస్తుంది. ముందు మనీ కంటే వాళ్ళకు నేను అందుకో ఇంకా చాలా మటుకు చాలామందికి ఏం చేస్తా అంటే భగవద్గీత గెప్పిస్తాను. భగవద్గీత ఉంటుంది కదా, నేను ఎప్పుడు హరే రామ హరే కృష్ణ నా కార్లో కానీ నా ఇంట్లో కానీ ఒక 4-5 పెట్టుకుంటాను. పోతా ఒక 200 రూపాయలు పెడితే, ఓ 1000 రూపాయలు పెడితే 4 వస్తాయి. ఏ ఎకేషన్ ఉందని, బర్త్డే ఉండని, పెళ్ళి ఉండని, పెద్ద మనిషి అయితే దాగుతుంటుంది కదా, అట్లాంటివి ఉండని, అన్నిటికీ ఇది ఇస్తాను. దాన్ని మంచిగా ప్యాకింగ్ చేసి దాని మీద అప్ప అని లోగో పెట్టి, ఇది చాలా వాల్యుబుల్, కింద మీద పెట్టకూడదు, మంచిగా భద్రంగా పెట్టుకోండి అని చెప్పిస్తారు. వాళ్ళు ఇంటికి పోయినాక కొంతమంది ఫోన్ చేస్తారు, ఇది ఎందుకు ఇచ్చిన అన్నట్టుగా అనరు, బట్ అట్లా అనుకుంటున్నారు. మంచిగా చదువు, మనకు కొన్ని జీవిత విలువలు తెలుస్తాయి అని చెప్పి చెప్తున్నాను. మా ఫాదరు అప్పుడు పోయేది భజన పోయినప్పుడు ఇవన్నీ అప్పుడు చెప్తే ఏదో నిద్ర వచ్చేది, ఇట్లా ఇనుకుంటూ నిద్రపోయేది. కానీ ఇప్పుడు అవి బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు బద్ధకంతో ఇప్పుడు బాగుపడడానికి ఉపయోగపడుతుంది. కానీ నిజంగా అంటే మీ కాన్సెప్ట్ కూడా బాగుంది. అంటే ఏ ఫంక్షన్కైనా భగవద్గీతని గిఫ్ట్కి ఇవ్వాలి, వరల్డ్లో అతి విలువైనది. నీకు ఇంత ఇల్లు అంత బంగారం ఇచ్చినా నువ్వు సుఖపడలేవు. సుఖపడడానికి అంటే సుఖంగా ఉండడానికి దారి లేని, మన జన్మ చరితార్థం కావడానికి మన చుట్టూ మన మనుషులే లేరు. సో భగవద్గీత మీ లైఫ్ని ఎంత ఇంపాక్ట్ చేసి చెప్తున్నా కదా. మన భగవద్గీతలు ఉన్నది ఏంటంటే, అరే నువ్వు ఒక మనిషివే లేవు, జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ప్రకృతి ఉన్నది, దీన్ని హాని చేయకు, నీ మానవులకు మనుషులకు మనిషి అన్నోనికి ఒక ఎక్కువ మైండ్ ఇచ్చిండు భగవంతుడు. దీని అన్నింటినీ సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ నీ జీవన విధానాన్ని కొనసాగి అని చెప్పి దాంట్లో ఉన్న నీతి. అది మర్చిపోయి చెట్లు కొట్టేయడం, జంతువులను కోసేయడం బాధ అనిపిస్తుంది. అది కాకుండా ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. అది కొద్దిగా నేర్చుకుంటారు, వాళ్ళు మార్చుకుంటారు అన్న ఉద్దేశం, ఒక ఆశ, చిన్న ఆశ. నెక్స్ట్ ఇంకా ఈ లైట్స్ బ్యాటరీసే కాకుండా ఇంకా నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా క్రియేట్ చేస్తున్నారా రాబోయే ప్రస్తుతానికి? ఇది బతకడానికి మనకు మంచిగా చేయడానికి ఉన్నది, ఫర్దర్గా ఉన్నది. మనకంటూ ఒక కాన్సెప్ట్, అంటే మన థాట్ మైండ్ సెట్ ఉంటుంది కదా, ఒక ఫార్ములా పెట్టుకున్నా. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీదనే చేద్దామన్న ఉద్దేశంతో నడుస్తుంది, వర్కౌట్ నడుస్తుంది. మా టీం ఒకటి నడుస్తుంది, నా ఐడియాలజీ మీద చేస్తున్నారు, త్వరలో చేయబోతాం. నడుస్తుంది బ్రాకెట్, దాని మీద ఎక్కువ దృష్టి లేదు, జస్ట్ కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నారు. టీం పనిచేస్తుంది, ఒక 4 టీం పనిచేస్తుంది. దానికి కూడా ఎక్స్పెండ్ చేస్తున్నా, నడుస్తుంది. అది కూడా నా శాలరీలోకి వెళ్ళి సేవింగ్స్ ఏం లేదు ఇక. అదే ఇక్కడికి వెళ్ళి బిజినెస్ నుంచి ముట్టేది లేదు. ఇంత ఉల్టా నేను ఎందులో డబ్బులు పెట్టడం తప్పితే ఇంకా ఇళ్ళకి వెళ్ళి తీసేది ఏం లేదు. దీనికి ఇంకా చాలా ఇప్పుడు ఎవ్రీ క్యాపిటల్ సిటీలో ఒక బ్రాంచ్ పెడదామని పెడుతున్నాం. ఆల్రెడీ బాంబేలో ఓపెన్ చేసినాం,
బెంగళూరులో కూడా అయిపోయింది. నెక్స్ట్ ఢిల్లీ, కోల్కతా ప్లాన్ ఉంది. భగవంతుడు మనకు మన ఫీల్డ్ మంచిగా ఉండి మన 100% నాకు టార్గెట్ దుబాయ్ కూడా నెక్స్ట్ ఫర్దర్గా ఉన్నది. అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఇక చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం టార్గెట్ పెట్టుకుంటున్నాయి కదా, అంతే కష్టపడుతుంది. టార్గెట్ లేకపోతే లేదు హైదరాబాద్ ఓన్లీ అంటే హైదరాబాదే ఇక పోవాలి కదా, పోదాం. కష్టపడతాం, మన పనే ఇది. కష్టమేముంది, ఇష్టంగా చేస్తున్నాం. కష్టపడతలేం, ఇష్టంగా చేస్తున్నాం. ఇష్టంగా చేసిందని కష్టంగా చేసిందని చాలా వ్యత్యాసం, డిఫరెంట్ ఉంటుంది. సో మీరు ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి సక్సెస్ అవుతారు. ఐ లవ్ మై వర్క్. ఏ పనైనా ఇష్టంగా చేస్తున్నాను, చాలా ఇష్టంగా చేస్తాను. ఏం బాధపడ అసలు బ్లేజర్ వేసుకోను నేను. టీ షర్ట్ కూడా ఈ షర్ట్ ఉంది కదా, ఈ షర్ట్ ఇట్లా ఉండడానికి కూడా ఒక కారణం. కాలరు ఇప్పుడు మనం ఫీల్డ్లో పోతాం, లైట్ కానీ ఇక్కడ మా దగ్గర కానీ R&Dలో వర్క్లో టీ షర్ట్ లాగా ఫ్రీగా ఉండాలి. టీ షర్ట్ చాలా కంఫర్ట్ ఉంటుంది, షర్ట్ కంఫర్ట్ ఉండదు. తో దాని కప్పు కలర్ 2 పీకేసేసి ఫుల్ షర్ట్ పీసేసేసి జస్ట్ ఇట్లా ఓపెన్గా చేసుకోవడానికి. మళ్ళీ అందులో నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు టీ షర్ట్ పడదు, పాలిస్టర్ పడదు, కాటన్ కావాలి. సో నాకు కాటన్ షర్ట్స్ తయారు చేసుకొని వర్క్ కంఫర్ట్గా చేస్తాను, టోటల్లీ కంఫర్ట్గా చేస్తాను. అది ఏదో మనం వచ్చిన ఇస్త్రీ బట్టలు మిగలకుండా అట్లా చేయబుద్ది కాదు. టోటల్ డీప్ ఇన్వాల్వ్ అవుతాం, తుడుచుకుంటాం, కడుక్కుంటాం, మంచిగా వర్క్ని. మా వర్క్షాప్ కూడా అట్లా డిజైన్ చేసుకున్నాను, కంఫర్ట్గా డిజైన్ చేసుకున్నాను. మీ ఆఫీస్ని కూడా భలే డిజైన్ చేశాను. నాకు కంఫర్ట్గా చేయడం ఇష్టంగా చేసుకున్నాను. ఇష్టంగా చేసుకుంటే వాళ్ళకు ఇక దీనికి ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టినాం, దీనికి ఇన్ని డబ్బులు పెట్టినాం అనిపించదు. ఇప్పుడు నాది ఇంత కాస్ట్లీ పెట్టి అనుకుంటారు, ఇంత కాస్ట్లీ పెట్టి ఏం అవసరం ఉంది, ఇష్టంగా చేస్తున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచి ఫీల్డ్ కష్టపడి ఒక ఇమేజ్కు తెచ్చుకుంటున్నాం. ఇంకా ఫర్దర్గా ముగ్గలు చేయాలనుకుంటున్నప్పుడు దీనికి ఖర్చు పెట్టకపోతే ఇంకా దేనికి ఖర్చు పెడతాం. అదే కదా. సో మనం వచ్చినా అంటే మన ఫీల్డ్లోకి వచ్చినామంటే ఆ దుమ్ము ధూళి అది కాకుండా మంచిగా కంఫర్ట్గా పని చేసుకోవాలి, హ్యాపీగా పని చేసుకోవాలి, హ్యాపీగా పని చేసుకుంటూ పోవాలి. ఏం పర్లేదు, మంచి టైం ఉంది, మంచి ఎనర్జీ ఉంది. భగవంతుడు ఇచ్చిన కాడికి, పెద్దలు ఇచ్చిన కాడికి మంచి థాట్ ఉంది. కాకపోతే మనది ఒక అంటే చాలామందితో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు ప్రైస్ పెంచు, ప్రైస్ వేస్తే మనది ఎందుకు కొంటారు. కరెక్టేనా. నేను నా క్యాల్కులేటింగ్ ఇదే, నాకు అంత పోంగా నా 2 దొరికిందా లేదా చాలు, నా 10లో 2 దొరికిందా లేదా అంతే. ఇక డీలరు మధ్యవర్తులు. సో మీకు అంటే సపరేట్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం లేరు, మీరే డిస్ట్రిబ్యూటర్స్, కస్టమర్ టు డైరెక్ట్ మీరే. డిస్ట్రిబ్యూటర్స్ది వాళ్ళకు చాలా ఆశ ఎక్కువ. వాళ్ళకు నేను ఎంఆర్పి డైరెక్ట్ ఎంఆర్పి పెట్టేస్తాను. ఏదేమన్నా మన దాంట్లో ఎంఆర్పి పెట్టాం, మన ఫీల్డ్ ఇంతవరకు ఎంఆర్పి పెట్టింది ఎవరు లేదు. నేనే ఫస్ట్ టైం స్టార్ట్ చేసేది ఎంఆర్పి పెట్టడం. అంత గట్స్ తోటి పెట్టినానంటే ఎందుకు అంటే ఆ ప్రైజ్ ఉండి అది చేస్తేనే కదా మనకు మేడ్ ఇన్ ఇండియా అంటే, మేక్ ఇన్ ఇండియా అంటే మన దగ్గర మన కంట్రోల్ ఉన్నాయి కాబట్టి మనం చేసినాం. వాళ్ళ కంట్రోల్ లేదు, వాళ్ళకి డాలర్ మీద డిపెండ్ అయి ఉంటాం. అప్ అండ్ డౌన్ అవుతుంది కానీ ఎంఆర్పి చేయలేరు. ఇంకోటి మార్జిన్, ఇంకోటి డెడ్ స్టాక్, ఇవన్నీ ఉంటాయి వాళ్ళ జోనల్లో. వాళ్ళ ప్రైజ్ని అప్ అండ్ డౌన్ చేసుకోగలుగుతారు. కానీ నా కంఫర్ట్లు ఉంటుంది. నేను ఓన్లీ ఫ్యాబ్రికేషన్ చేసి పెడతా, ఆర్డర్ వచ్చినప్పుడే రెడీ చేస్తాను. ఇప్పుడు కూడా డీలర్స్ వాళ్ళని కూడా డీలర్ లాగానే తయారు చేసుకున్నా. ఇక నా ఓన్ డీలర్స్ లాగానే తయారు చేసుకున్నా. వాళ్ళకి నేను డైరెక్ట్ వాళ్ళు నాకు ఒక బల్క్ ఆర్డర్, ఇన్ని మన ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, అరౌండ్ 19 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికి కంప్లీట్ అవ్వడం ఒక 11 to 12 ప్రోడక్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇంకొక 8 to 9 ప్రోడక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. అన్నీ కంప్లీట్ అయినాక నేను కూడా ఇక్కడ ఒక కాలం బ్యాలెన్స్ ఉంది, సిగ్నేచర్స్ కలెక్ట్ చేయాలని చాలా కోరిక అన్న. డిఓపిలా కలెక్షన్ చేసుకోవాలి. అది జరిగితే 100% ఒక డిస్ప్లే పెట్టి. మీ ఫేవరెట్ డిఓపి ఎవరన్నా, అంటే ఆయన లైటింగ్ బాగుంటుంది అని మీకు అనిపించింది? అంటే అంత మనం లైటింగ్లో అంత డెప్త్గా ఒక్కొక్కరు థాట్ ఉంటుంది. ఆ థాట్ని మనం ఇంతవరకు అట్లా పట్టలేదు.
అంటే అందరికీ అన్ని ఫ్రేమ్ మీద మనకు అది అంత అంటే ఒక్కొక్కరి స్క్రిప్ట్ తగ్గట్టు ఉంటుంది, ఆ ఫ్రేమ్ తగ్గట్టు ఉంటుంది. అంటే పర్టికులర్గా కొంతమందికి లైటింగ్ నచ్చుద్ది, కొంతమందికి ఫ్రేమింగ్ నచ్చుద్ది. సో మీరు ఆల్రెడీ లైట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అంటే డిఓపి మన అందరు డిఓపిస్ వాళ్ళ అంటే మీరు పర్టికులర్ పేరు చెప్పలేరులే. అందరు డిఓపీలు ఈవెన్ వాళ్ళ థాట్ మాత్రం మనది మంచి మంచి ఫీల్డ్ మంచిగా ఉన్నాయి. బట్ అంత చెప్పలేను నేను ఈ డిఓపి పర్టికులర్ ఈ డిఓపి పర్టికులర్ అని చెప్పలేను, ఎందుకంటే అది డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ ఫ్రేమ్ సెలెక్షన్ అయినది ఉంటుంది, సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మనం ఓన్లీ ఇక అది కాబట్టి చెప్పలేము, మనకి అది అంతా తగలదు. అంటే ఇప్పుడు మన ఓన్గా చేసినప్పుడు మన డైరెక్షన్ చేసినప్పుడు తెలుస్తుంది, అంటే మనకేం కావాలన్నది కెమెరామెన్ మనకి ఇచ్చినప్పుడే కదా తెలుస్తుంది. అప్పటిదాకా మనం దాన్ని క్యాల్కులేట్ చేయలేము, అసలు దాన్ని ఊహించుకోలేము. ఉంటాయి కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, బట్ చాలామంది ఉన్నారు. పర్టికులర్లీ మన టాలీవుడ్ డిఓపీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్, ఇది మాత్రం ఒప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. అంటే మీతో ఇంటర్వ్యూ చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మీ లైఫ్ ఒక అప్ అండ్ డౌన్స్ చూసి ఒక ఎవరు సాధించలేనంత స్థాయిలో ఎదిగారు మీరు. అంటే చాలామంది యూత్కి మీరు ఒక ఆదర్శం. అంటే ఇప్పుడు ఏదైనా చదువుకుంటేనే మనం అది చేయగలము అనేది చాలా మందికి ఉంటుంది. మనకు పని చేయాలి అనే ఉద్దేశం ఉంటే చదువు అక్కర్లేదు అని ప్రూవ్ చేసిన వ్యక్తి అని ఉంటుంది. అట్లేముండదు, చదువు అనేది ఉండాలి, బట్ ప్రొఫెషనల్ అనేది ఈ ప్రొఫెషనల్ మెయిన్ ఇంపార్టెంట్. సినీ ఫీల్డ్కి సంబంధించి మాత్రం ఫ్యాషన్, ఇది ఒక ప్రొఫెషనల్ అనలేము. అంటే అన్నం పెడుతుంది ఏదో కోట్లు సంపాదిస్తావు అన్నది దీంట్లో నాకు తెలిసిన కాడికి అట్లా వచ్చిన వాళ్ళు అందరూ పిచ్చోళ్ళు. ఇది ఒక ఫ్యాషన్గా చేసుకుంటూ పోవాలి, ఇది ఒక ఇష్టంగా చేసుకుంటూ పోవాలి. ఫ్యాషనేట్, ఇది ఈ ఫీల్డే ఫ్యాషనేట్ డెఫినెట్లీగా. వీళ్ళకి రావాలంటే ఆ ఫీల్డ్ మీద ప్రేమ ఉన్నోళ్ళు రావాలి, తప్పితే డబ్బు మీద వ్యామోహం ఉన్నోళ్ళు పనికిరారు. ఇది మాత్రం పక్క 100%. నాకు తెలిసిన కాడికి చెప్తున్నా, ఇది మాత్రం కాదు. 100% యూత్ కూడా అదే విధంగా ఆలోచించాలి. వాళ్ళు కూడా ఫ్యాషన్గా చేయాలి, ఇష్టంగా చేయాలి. 24/7 ఒకప్పుడు 90s 2010 దాకా 2020 దాకా మంచి ఫ్యాషన్గా ఎక్విప్మెంట్ని ప్రేమగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే ఇన్ని పైసలు పెట్టినాం, ఇంత డబ్బు పెట్టినాం, ఇన్ని లక్షలు పెట్టినాం, ఇన్ని కోట్లు పెట్టిన ఎక్విప్మెంట్ని చాలా ప్రేమతో చూసుకోవాలన్నది. ఇంకోటి ఏంటంటే ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే ఫాస్ట్గా అప్డేట్ రావడం. ఫాస్ట్ అప్డేట్ అన్నట్టు 3 monthsకు అప్డేట్, 6 months. ఇప్పుడు నేనంటే 1 year. కొన్ని బ్రాండ్స్ అయితే టోటల్లీ 6 monthsకు 3 monthsకి అప్డేట్. అది ఒక పెద్ద ప్రాబ్లమే. అది అవుట్డోర్ యూనిట్స్ ఓనర్లకు వాళ్ళు బాగా సఫర్ అవుతారు. ఇంకా అది ఒకటైతున్నది. బట్ నేను మాత్రం నా కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతా, నా కంఫర్ట్గా ఉంటా. ఎవరికి ఓవర్గా రియాక్ట్ గాను, ఓవర్గా ఎక్సైట్ గాను, కూల్గా వెళ్ళిపోతుంది. చాలు, మనం సెల్ఫ్గా పని చేసుకుంటున్నాం, ఫ్యాషన్గా పని చేసుకుంటున్నాం, 10 మందికి జాబ్ ఇస్తున్నాం, చాలు. అంతకుమించి ఏం కావాలి? సరిపోయింది. చేస్తే చేసుకుంటూ పోతాం, ముందరికి మంచిగా కూల్గా చేసుకుంటూ పోతాం. టార్గెట్ మాత్రం పర్ఫెక్ట్గా పెట్టుకున్నారు. మన హాలీవుడ్లో లోగో వచ్చింది, హాలీవుడ్లో దాకా వెళ్ళిపోవాలి, హాలీవుడ్ దాకా వెళ్ళిపోవాలి. అదన్నట్టు థాట్. కష్టపడుతుంది, భగవంతుని దయ వల్ల, పెద్దల దయ వల్ల, మన ఫీల్డ్ వాళ్ళ ప్రోత్సాహం వల్ల చేసుకుంటూ పోదాం. సో ఇంటర్వ్యూ వల్ల ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే మీ మాటలు? నాకు మన అందరు చాలా సపోర్ట్ చేశారు, అందరికీ థ్యాంక్స్. ఇది స్పెషల్గా చెప్పాలంటే కిరణ్ సార్ లైట్స్లో బ్యాటరీస్లో వచ్చి మన ఏమంటారు సాయి చరణ్ సార్, తర్వాత ఈవెన్ శ్రీనివాస్ రెడ్డి సార్,
ఆయన కూడా ఈ ఫీల్డ్కి పట్టుకొచ్చింది ఆయన కూడా, కాబట్టి ఆయన కూడా థ్యాంక్స్. చాలామంది అట్లా ఏం లేదు, శివమన్ సార్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. నేను కూడా చేయగలుగుతాననే కదా సపోర్ట్ చేశాను. చేస్తున్నాను, వాళ్ళని కూడా నిలబెట్టడం అంటే వాళ్ళ నమ్మకాన్ని కూడా నిలబెడదాం, చేద్దాం 100%. డబ్బు గురించి అని కాదు, ఫ్యాషన్గా వేసుకుంటాం, కూల్గా వేసుకుంటాం. ఇప్పుడు కూడా ఈ సూట్ నువ్వు వేసుకోమంటే వేసుకున్నాను, ఎందుకంటే మనకు సంబంధించిన వాళ్ళ దగ్గర సూట్ అవసరం లేదు. ఇప్పుడు నేను టాలీవుడ్లో తీసుకున్నప్పుడు నేను సూట్ వేసుకోలేదు, అవసరం లేదు నాకు. అదే అక్కడ పోతే వేసుకోవాలి, బయట పోతే సూట్ వేసుకోవాలి, ఇక్కడ పోతే వేసుకోవాలి. మనం ఇంటోళ్ళం కాదు, బయట వాళ్ళం కాదు. అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగార్జున మంచి కాన్సెప్ట్ ఇది. నన్ననే కాదు, మన ఫీల్డ్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మన ఫీల్డ్ ఉన్న వాళ్ళు వెనుకనే ఉన్నారు, వాళ్ళ కష్ట నష్టాలు ఏదో ఒక చెప్పుకోవడానికి ఒక 4-5 10 మందికే తెలుస్తుంది. ఇట్లాంటి ఛానళ్ళు ఇట్లాంటి వీడియోస్ తీయడం వల్ల ఏంటంటే ఇంకా రీచ్ ఎక్కువ అవుతుంది. అట్లా కొందరికి ప్రొఫెషనల్ మీద ప్రేమ వస్తుంది. అరుణ్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి, ఫాలో చేయండి. కీప్ గోయింగ్.